యేసుక్రీస్తు వారి నామములో యూట్యూబ్‌ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభుకి స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో ప్రతి ఒక్కరు కూడా చాలా మంది బోరింగ్‌గా ఫీల్ అవుతా ఉన్నారు. క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? ఇలాంటి విషయాలు కొన్ని మనం ఈరోజు చర్చించుకోవడానికి మనతో ఉన్నారు. వెరిటాస్ వ్యవస్థాపక అధ్యక్షులు, డైరెక్టర్‌గా ఉంటున్న ప్రొఫెసర్ ప్రకాష్ గంట్ల గారు. ప్రకాష్ గారు, మీకు స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ సురేష్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నైస్ టు సీ యూ ఆల్. నైస్ టు మీట్ యూ ఆల్ లైక్ దిస్. జనరేట్ అయిందో ప్రతి ఒక్కరితోనూ షేర్ చేసుకోండి. తద్వారా మీ యొక్క స్నేహితులను కూడా ఈ యొక్క డిస్కషన్‌లో భాగస్వాములు చేయాల్సిందిగా మా యొక్క మనవి. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి ఆ యొక్క కామెంట్ బాక్స్‌లో మీ ప్రశ్నను టైప్ చేయండి. మీ యొక్క ప్రశ్నకు సమాధానం చివర్లో ఇవ్వబడుతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రకాష్ గారి ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రకాష్ గారు. రైట్, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు. ఈ లాక్డౌన్ సమయంలో ఆయన నిన్ను గురించి నా స్పృహలో, ఎరుకలో, ఆయన నీ తలంపులతో, ఆయన నీ వాక్యపు వెలుగులో మా దైనందిన జీవితానికి, మా నేటి పరిస్థితులకు, స్థితిగతులకు అవసరమైనటువంటి విషయాలను మేము చర్చించుకోబోతుండగా ఆయన ఈ కాంటెక్స్ట్ లో మీ యొక్క పర సంబంధమైన జ్ఞానాన్ని, మీ హెవెన్లీ టైమ్లీ విజ్డమ్ ని మీరు మాకు దయచేయాలని మీ వైపు చూస్తున్నాం. ఈ జూమ్ లో లైవ్ చూస్తున్న వారందరినీ కూడా పేరు పేరున మీ పాద సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. ఆయన చక్కటి మీ సుముఖతను, ఆయన మీ విషయాలను అర్థం చేసుకునే సున్నితత్వాన్ని, జ్ఞానాన్ని, దాన్ని అప్లై చేసుకోవడానికి కావాల్సిన కృపను దయచేయండి. మాట్లాడుతున్న నాకు, ప్రశ్నలు వేస్తున్న సురేష్కి కూడా మీరు తోడుగా ఉండి మీ అభిషేక హస్తం కింద మేము ఈ పనులు చేయడానికి మాకు సహాయం దయచేయండి. మీ ఆత్మ సహాయాన్ని, జ్ఞానాన్ని మేము కోరుకుంటున్నాం. ఆయన మీరు మమ్మల్ని వాడుకోకపోతే మేము ఎందుకు పరగాని వారమని, మా మాటలు ఏ మనిషిని కూడా మార్చలేవని, ఆయన మేలు కలుగు చేయలేవని, కానీ నీ మాటలో జీవం ఉందని, కనుక నీ వాక్యపు వెలుగులో మీ స్వరూపంలో మమ్మల్ని చేసుకున్నారు కనుక, క్రీస్తులో మమ్మల్ని మళ్ళీ నూతన సృష్టిగా చేసుకున్నారు కనుక, ఆయన మేము క్రీస్తు సౌరభ్యంలో, ఆయన క్రైస్తవ ఆలోచన పరులుగా వాక్యపు వెలుగులో ఆలోచించడానికి, మా సమస్యలకు పరిష్కారం మాకు దొరకడానికి, ఆయన వాక్యాన్ని నేటి స్థితిగతులకు అన్వయించుకోవడానికి మాకందరికీ కృపను అనుగ్రహించాలని, మీరే ఆధీనం వహించాలని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అప్పగించుకుంటూ, మరి ఎటువంటి టెక్నికల్ ల్యాగ్ లేకుండా, పవర్ కట్స్ లాంటివి లేకుండా, ఇంటర్నెట్ ఆయన మరి సిగ్నల్ స్లగ్గిష్ గా లేకుండా మీరే కృప చూపించాలని యేసుక్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో వీక్షకులారా, మన యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెట్టుకుందాం. అసలు ఈ బోర్డమ్ గురించి మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది ఒక మాట మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఒకే చోట కూర్చొని ఉండటం వల్ల లాక్డౌన్ విధించారు కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం. ఇటువంటి పరిస్థితుల్లో అనేకులు ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడు ఈ యొక్క లాక్డౌన్ ఎత్తేస్తారా, ఎప్పుడు బయటకు వెళ్దామని ఈ సెలబ్రిటీస్ దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు చాలా మంది ఇంకా చాట్ రూమ్స్ లో చూసినా సరే, ఫేస్బుక్ లో చూసినా, వాట్సాప్ స్టేటస్ లో చూసినా వాళ్ళకున్న యొక్క బోర్ ఫీలింగ్ ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మన క్రైస్తవుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని ఉత్సాహంతో ఒక చిన్న పోల్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది ఒక ప్రకాష్ గంటల యూట్యూబ్ ఛానెల్‌లో ఆ పోల్ ఉంది. అంతేకాకుండా ఇండిపెండెంట్‌గా క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పోల్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దరిదాపులు 2 ఛానెల్‌లో కలిపి ఒక 900 మంది పోలింగ్ చేసినప్పుడు ఆశ్చర్యకరంగా క్రైస్తవ సంఘాల్లో లేకపోతే క్రైస్తవ సమాజంలో 80% పీపుల్ ఈ యొక్క సమయంలో బోర్ ఫీల్ కావట్లేదు అని వ్యక్తం చేయడం శుభపరిణామం. అయినప్పటికిని ఆ 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఇంక అంతే గాకుండా ప్రతి ఒక్కరి యొక్క వినేవారి ప్రతి ఒక్కరి దృష్టిలో పెట్టుకొని, ఇటువంటి సమయంలో క్రైస్తవులు అసలు ఏ రకంగా సమయాన్ని యుటిలైజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ బోర్‌గా ఫీల్ అయినప్పటికిని వెరీ క్రూషియల్ పర్సెంటేజ్ గాబట్టి, ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి చివరి వరకు 1 అవర్ నిడివి కలిగిన ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు 7 అయింది. మోస్ట్‌లీ 8:00 వరకు అయిపోతుంది గాబట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క అటెన్షన్ ఇచ్చి, ప్రకాష్ గారు చెప్పే ఆ యొక్క విషయాలు దయతో ఫాలో అవ్వాలని మేము కోరుతున్నాం. ఇంకా టాపిక్‌కెళ్తే బోర్, బోర్ ఫీల్ అవ్వటం అనేది ఈ యొక్క ఒక ప్రతి మానవుడి జీవితంలో అది అన్‌అవాయిడబుల్ ఏమో అనిపిస్తది నాకైతే. ఎందుకంటే ఏదో ఒక సమయంలో స్టూడెంట్స్ చదివి వాళ్ళ యొక్క సబ్జెక్ట్ మీద బోర్ ఫీల్ అవుతా ఉంటారు. అదే విధంగా కంపెనీలో పని చేసి వాళ్ళకి బోర్ కొట్టిద్ది. కొంతమంది ఈ మధ్య కాలంలో చర్చి సర్వీస్‌లో ప్రార్థన చేసి ప్రార్థన మీద ఒక బోర్ కొడుతుంది అంటా ఉన్నారు. ఆ విషయాలు ఇంకా మరలా మనం మాట్లాడదాం. అయితే ప్రకాష్ గారు, మొదటి ప్రశ్నగా అసలు ఈ యొక్క బోర్ కొట్టడం అంటే ఏంటి? ఇది క్రైస్తవులు అట్లా బోరింగ్ ఫీల్ అవ్వచ్చా? మొదట మనం ఈ బోర్డమ్‌ని నిర్వచించుకుంటే మంచిదనుకుంటా. హ్మ్. బోర్డమ్ అనే దాన్ని ఒక డిసింట్రెస్టెడ్‌నెస్, ఒక రకమైనటువంటి నిర్లిప్తత, ఇండిఫరెన్స్ గా మనం అభివర్ణించుకోవచ్చు. అంటే ఓకే. అనాసక్తిగా అయిపోవడం. ఒక హ్మ్. విషయం పట్ల గాని, ఒక వ్యక్తి పట్ల గాని, లేక ఒక సిట్యుయేషన్ పట్ల గాని, లేక తన పట్ల తానే తన జీవితం పట్ల గాని, ఒక రకమైనటువంటి నిర్లిప్తత రావడం, లేక అనాసక్తిగా మారిపోవడం. అంటే ఆసక్తి లేని పరిస్థితి రావడం. ఓకే. దీన్ని బోర్డమ్ అని అన్నాం. హ్మ్. సాధారణంగా ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్టుగానే ఒక విషయాన్ని రొటీన్ గా, మొనాటనస్ గా ఒకదాని తర్వాత ఒకటి పదే మనం చేస్తున్నప్పుడు ఇది సహజంగా తలెత్తే సమస్య. అది ఉద్యోగం కావచ్చు, అది కుటుంబం కావచ్చు. ఈ మధ్య వాట్సాప్ లో కూడా చాలా మంది ఇంట్లో ఉండలేకపోతున్నాం భార్య ముఖాన్ని చూస్తూ. చాలా మందికి పెళ్ళైన తర్వాత తొందరలో బోర్ కొడుతుంది. సో అది ఇంకా కొంచెం సీరియస్ ప్రాబ్లం అది. కనుక బోర్ కొట్టంది ఉంటుందా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఉంటుంది. కాబట్టి చాలా తొందరగా బోర్ కొట్టేస్తుంది. బహుశా సామాన్యుల కంటే సెలబ్రిటీస్ కి చాలా తొందరగా బోర్ కొట్టి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తమదైన శైలిలో తమ ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తారు. మరి అది ఇప్పుడు లేదు వాళ్ళకి. అంచేత బ్రేక్ లో వాళ్ళకి ఒక పక్కన షూటింగ్ లేదు, మరో పక్కన వాళ్ళు అనుకున్న శైలిలో మరి దాన్ని వెంట్ అవుట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి పరిష్కారం లేదు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. కాబట్టి బోర్డమ్ ఈజ్ ఇన్ ఎ నట్‌షెల్ ఒక విషయాన్ని పదే చేయడం వల్ల కావచ్చు, మరి దేని వల్ల అనుకోవచ్చు. మనం రీజన్స్ లోకి, కాజెస్ లోకి తర్వాత వెళ్ళొచ్చు. బట్ డిసింట్రెస్టెడ్ గా అయిపోవడం, అనాసక్తిగా మారిపోవడం, ఏమాత్రం ఇష్టం లేనట్టుగా అయిపోవడం, లేకపోతే ఆ పర్టికులర్ వ్యక్తిని కానీ, విషయాన్ని కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, ఆ సందర్భాన్ని కానీ ఎంజాయ్ చేయలేని ఒక సాచురేషన్ పాయింట్ కి వెళ్ళిపోవడం. దీన్ని బోర్డమ్ గా మరి విసుగు పుట్టినట్టుగా అభివర్ణించుకోవచ్చు. రైట్. సో, అంటే ఒక విషయంలో అనాసక్తి కలిగినప్పుడు రొటీన్‌గా చేయటం వల్ల దాన్ని బోర్‌డమ్ అని చెప్పడం జరిగింది. మరి ఒక క్రైస్తవులుగా ఒక వ్యక్తి బోర్ ఫీల్ అవ్వచ్చా? మామూలు వ్యక్తులైతే మేము అర్థం చేసుకోవచ్చు అవుతారు. క్రైస్తవులు కూడా బోరింగ్ ఫీల్ అవుతారా? There are two positions. He's not supposed to. A Christian is not supposed to feel boredom. ఎందుకంటే ఐడియల్‌గా మాట్లాడితే. ఐడియల్ గా మాట్లాడితే, మనము నార్మ్స్ ప్రకారం మాట్లాడితే, అంటే ఒక క్రైస్తవుని స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్, స్టేట్ ఆఫ్ మైండ్ మనం తీసుకుంటే అట్ యావరేజ్
నిజానికి బోర్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అతను ఆ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఆ కండిషన్స్ అతని జీవన శైలిలో జీవితంలో ఫుల్ఫిల్ అవుతూ ఉంటే, దట్ ఈస్ సపోజిషన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడికి బోర్డం ఉండదు. కానీ మనం కూడా మానవ మాత్రలం కనుక అట్ టైమ్స్ కొంతమంది క్రైస్తవులు బోర్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు, పాసిబిలిటీ అయితే ఉన్నది. అంతేకాకుండా చాలా మంది అంటే ఇప్పుడు నేటి తరాన్ని మనం తీసుకుంటే వాళ్ళు చర్చిలో కూడా బోర్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది నేటి యువతరాన్ని తీసుకుంటే. చర్చిలో కూడా సెల్ ఫోన్ చూసుకోవడం, మెసేజెస్ పెట్టుకోవడం, పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే వీళ్ళు ఇంకొక రకంగా పక్కన వాళ్ళతో మాట్లాడడం, ఈవెన్ అడల్ట్స్ లో కూడా మనం పెద్దవాళ్ళలో కూడా చూస్తుంటాం. అంటే మెసేజ్ అనాసక్తిగా ఉన్నప్పుడు, లేకపోతే చర్చ్ ప్రొసీడింగ్స్ అనాసక్తిగా ఉన్నప్పుడు కూడా దానికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు పాస్టర్ గారినో లేదా ఇంక దేన్నో చూస్తున్నారే తప్ప దేవుని సన్నిధిని ఎంజాయ్ చేయలేకపోవడం. మళ్ళీ ఏదో మ్యూజిక్ వచ్చిన సమయంలో, పాటలు పాడే సమయంలో, కాస్త బూగి వర్షిప్ చేసే సమయంలో కాస్త ఎక్సైట్ అయిపోయి హై స్పిరిట్స్ వచ్చి మళ్ళీ గాలి తీసేసిన టైర్ లాగా మళ్ళీ మామూలు అయిపోవడం. సో ఇది నేడు మనం క్రైస్తవ్యాన్ని చూస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి అబ్జర్వేషన్ నాకు అనిపిస్తుంటుంది. ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 20-30 years లో వర్షిప్ యొక్క స్టైల్, కార్పొరేట్ వర్షిప్ యొక్క స్టైల్ మారడానికి, మ్యూజిక్ విపరీతంగా డామినేట్ చేయడానికి, లిరిక్స్ మ్యూజిక్ డామినేట్ చేయడానికి, అర్థవంతంగా పాడకుండా ఏదో అరిచినట్టుగా పాడడానికి, లేకపోతే ఒకలాంటి ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళిపోయేటువంటి మ్యూజిక్స్ లేదా వర్షిప్ లీడింగ్స్ మన క్రైస్తవ్యంలోకి చొచ్చుకురావడానికి కూడా కారణం అదే. ఎక్కడో మన తరం బోర్డమ్ ఫీల్ అవుతుంది. దెర్ ఈస్ ఎ వాక్యూమ్, దెర్ ఈస్ అన్ ఎంప్టీనెస్. ఆ వాక్యూమ్ ని, ఆ వెలితిని, ఆ ఎంప్టీనెస్ ని ఫిల్ చేయడానికే ఇటువంటి రకాలైనటువంటి వర్షిప్ వచ్చింది. బట్ అది ప్రాబ్లం సాల్వ్ చేయదు. అది కేవలం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే బయట కార్పొరేట్స్ లో పనిచేసే వాళ్ళు వారం అంతా పనిచేసి వీకెండ్ కి ఒక పబ్కి వెళ్ళి విపరీతంగా ఆనందించేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా ఎలాగ జీవితం అనాసక్తిగా రొటీన్ గా మారిపోతుందో క్రైస్తవం అలాగే అయ్యే అవకాశం ఉంది. కాసేపు ఆ వర్షిప్ లో ఓడలాడిన తర్వాత నిజమైన వర్షిప్ ఏంటో తెలియకుండా, ఎవరిని వర్షిప్ చేస్తున్నారో ఆయనతో వ్యక్తిగత సంబంధం లేకుండా, ఆయన స్వభావ సౌందర్యాల ఆ స్వరూపాల సౌందర్యం అర్థం కాకుండా, ఆయన్ను ఎంజాయ్ చేయకుండా అట్ ఎ పర్సనల్ లెవెల్, అట్లాంటి కైండ్ ఆఫ్ వర్షిప్ కి టెంపరీగా రిలీఫ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ బోర్డమ్ ఫీల్ అవుతారు. సోమవారం నుంచి శనివారం దాకా అందరూ చూసిన ప్రోగ్రామ్స్ వీళ్ళు చూస్తారు. అందరిలాగే సోషల్ మీడియాలో ఉంటారు. అందరిలాగే హ్యాంగ్ ఆన్ అయి ఉంటారు ఏదో ఒక గ్యాడ్జెట్ తోటి, లేదా ఏదో ఒక లోక సంబంధమైన విషయాలతోటి. పెద్ద డిఫరెన్స్ మనకేం కనపడదు. ఒక ట్రాన్స్ఫార్మ్డ్ క్రిస్టియానిటీని మనం చూడట్లేదు. వర్షిప్ ఇంత విపరీతంగా వచ్చిన తర్వాత నిజానికి వర్షిప్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఒక క్రైస్తవుడు, కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ఒకప్పుడు చాలా సెరీన్ గా వర్షిప్ ఉన్నటువంటి రోజుల్లో, లిరిక్ మీద ఎంతో కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి రోజుల్లో, లిరిక్ కి అసిస్టెన్స్ గా మ్యూజిక్, వర్షిప్ కి అసిస్ట్ చేసే విధంగా మ్యూజిక్, వర్షిప్ డైరెక్టెడ్ మ్యూజిక్. ఇప్పుడు ఈ రోజు మ్యూజిక్ డైరెక్టెడ్ వర్షిప్ ఉంది, రివర్స్ అయిపోయింది. వర్షిప్ డైరెక్టెడ్ మ్యూజిక్ ఉన్న రోజుల్లో ఎంతో నిండుదనాన్ని, ఎంతో పీస్ ఆఫ్ మైండ్ ని, ఎంతో సెరీనిటీని, ప్రశాంతతను, వెలితి లేనితనాన్ని క్రైస్తవ లోకం అనుభవించింది. ఒక 50 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయింది. సో అంచేత మన వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఒక లాక్డౌన్ లోనే కాదు, కామన్ డేస్ లో కూడా, లాక్డౌన్ రోజుల్లో కూడా ఎందుకు మనము విపరీతంగా క్రైస్తవులు ఈ సోషల్ మీడియాకి కమిట్ అయిపోయారు? ఎందుకు ఒక రకంగా అడిక్ట్ అయిపోయారు? ఎందుకు ఫేస్బుక్ కి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కి, లేకపోతే వాట్సాప్ కి, వీటికి ఎందుకు ఎడిక్ట్ అయిపోయారు? అండ్ మనం జాగ్రత్తగా సర్వే చేస్తే వాటిల్లో ట్రాఫిక్ మనం చూస్తే, ట్రాఫిక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే సగానికి సగం చెత్తే ఉంటుంది. యూజ్లెస్ థింగ్స్,
అంటే చాలా ఫేక్ జోక్స్, చాలా ఫేక్ న్యూస్, ఇవన్నీ మనకు కనపడతా ఉంటాయి. బట్ స్టిల్ వి హ్యాంగ్ ఆన్. దానికి మనం అంటే వ్యసనంగా అది మనకు మారిపోయింది. కారణం ఏంటంటే సమ్వేర్ తెలుసో తెలియకో వి ఫీల్ దట్ బోర్డమ్. లైఫ్ ఇన్ క్రైస్ట్ లో ఉన్నటువంటి, క్రీస్తులోని జీవనంలో ఉన్నటువంటి ఆ బబ్లింగ్ జాయ్, ఆ నేచర్ ని, దాని యొక్క లోతు, దాని కోర్ ఆఫ్ ఇట్స్ నేచర్ ని మనం ఇంకా చవి చూడలేదేమో. మేబీ దట్స్ ద రీజన్ మనము క్రైస్తవులు ఈరోజు బోర్డమ్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక మాట అడిగినామండి ఇక్కడ. అంటే మీరు స్టార్ట్ చేస్తూనే ఐడియల్ గా మాట్లాడితే క్రైస్తవులు బోర్ కొట్టడం అంటే అసాధ్యం, అట్లా బోర్ కొట్టకూడదన్నారు. ఎందుకని? వాళ్ళు మామూలు మనుషులే కదా అందరిలాగానే. Yes. What makes them different? It's a big difference. మామూలు మనిషికి క్రైస్తవుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మామూలు మనిషి ఒక నడిచే దేవాలయం. మామూలు మనిషి దేవాలయం తప్ప వాళ్ళకి దేవుడు ఫీలింగ్ రాదు. మామూలు క్రైస్తవుడికి దేవుడు ఇన్డ్వెల్లింగ్ గా ఉంటాడు, అతనిలో ఆమెలో జీవిస్తాడు. సో అంచేత క్రైస్తవంలో the biggest difference is a resurrected Christ. మనం మరణం గెలిచినటువంటి, మృతి గెలిచినటువంటి, మృత్యుంజయుడైనటువంటి మూల ప్రదాత అయినటువంటి క్రీస్తు. సో జీవ ప్రదాత అయినటువంటి క్రీస్తు ఆయన అన్నాడు, నేను తండ్రి తనంతటా తాను ఎలాగూ జీవం కలిగి ఉన్నాడు, నేను నా అంతటా నేనే జీవం కలిగి, కుమారుడు తనంతటా తానే జీవం కలిగి ఉన్నాడు అని యోహాను సువార్తలో స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, మృతులు కుమారుని స్వరము వినే రోజు వస్తుంది. మృతుల పునరుద్ధానం ఉంది, సజీవుల పునరుద్ధానం ఉంది. కుమారుని స్వరాన్ని బట్టి పునరుద్ధానం జరుగుతుంది అని ఆయన చెప్తున్నాడు. లాజరు చనిపోయినప్పుడు కూడా ఆయన సోదరితో మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు వారు అదే చెప్పారు, నీవు తిరిగి వచ్చినప్పుడు నా తమ్ముడు లేస్తాడు అంటే, లేదు ఇప్పుడే జరుగుతుంది, అది జీవమును పునరుద్ధానమును నేనే అని అన్నాడు ఆయన. సో అదే యేసుక్రీస్తు వారు ఒక చాలా బోర్డమ్ కి రిలేటెడ్ గా మనం చాలాసార్లు ఆలోచించాం, కానీ ఈ వచనాన్ని చాలా అద్భుతమైన మాట ఒకటి చెప్పారు ఆయన. యోహాను సువార్త 10:10లో ఆయన ఏమన్నారంటే, నేను జీవం ఇచ్చుటకు, దాన్ని సంపూర్ణముగా ఇచ్చుటకు వచ్చింది. ఐ కేమ్ టు ఫిల్ యూ విత్ లైఫ్ అండ్ లైఫ్ అబండెంట్లీ. సో యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ జీవితం యొక్క పరమార్థం, జీవితం యొక్క మాధుర్యం అప్ టు ద బ్రిమ్స్, అది నిండుగా ఉంటుంది, వెలితి లేని కుండలాగా ఉంటుంది. సో అంచేత దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. ఒక మామూలు మనిషికి ఒక క్రైస్తవుడికి దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. అందుచేతనే హీఈస్ నాట్ సపోజ్ టు, షీఈస్ నాట్ సపోజ్ టు ఫీల్ బోర్డమ్. ఓకే, రైట్. సో మీరు యేసుక్రీస్తు వారి గురించి ప్రస్తావించారు కాబట్టి లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్. యేసుక్రీస్తు వారిని చూస్తే ఆయన దేవుడు అనేది ఎంత సత్యమో, ఆయన మానవ శరీరంతో వచ్చాడు అనేది హెబ్రీ పత్రికలో కూడా క్లియర్ గా ఉంటుంది. మరి ఆయన మానవ స్వభావం ధరించుకున్నాడు కాబట్టి ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ఆ 33 సంవత్సరాల్లో బైబిల్లో చూస్తే ఆయన ఎప్పుడు బోర్గా ఫీల్ అవ్వలేదా? నెవర్. 100% you can say that, you can make an absolute blanket statement on that. ఓకే. సో ఎందుకంటే మొదటి ఆదాంకి కడపటి ఆదాంకి మనం ఇక్కడ ఒక వ్యత్యాసం గమనించాలి. యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, దైవ కుమారుడై ఉండి మానవ అవతారాన్ని తీసుకున్నప్పుడు, ఆయన శరీరధారిగా ఇక్కడికి వచ్చినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, he is not in a state of a fallen Adam but an unfallen Adam. అంటే పాపంలో పడక ముందు ఆదాము ఎలా ఉన్నాడో ఆ స్టేట్ లో ఉన్నాడు ఆయన. పాపంలో పడిన తర్వాత ఆదాము వచ్చిన స్టేట్, బోర్డమ్ ఈజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. పాపం చేసినప్పుడు అనంతమైన దేవుడితోటి పరిమితమైన మానవుడికి ఒక కనెక్షన్ కట్ అయిపోయింది. ఎప్పుడైతే నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, every sin is an against God. It is a challenge against God's sovereignty. కనుక దేవుణ్ణి ధిక్కరించేది పాపం. అందుకనే పాపం దేవునితో సంబంధాన్ని తెగనరుకుతుంది. ఎప్పుడైతే దేవునితో సంబంధం తెగిపోయిందో, that flow of infinite love
that flow of infinite wisdom, that flow of infinite happiness, that flow of infinite life has been cut. అది కట్ అయిపోయింది. సో ఎప్పుడైతే అది కట్ అయిందో ఆదాంకి, ఆఫ్టర్ ద ఫాల్ బోర్డమ్ అనేది సహజంగా వస్తుంది. చూడండి, హవ్వని ఫస్ట్ టైం ఆదాం చూశాడు. అంతకుముందు ఎప్పుడు హవ్వని చూడలేదు. దేవుడు ఆదాంకి ఎనస్థీషియా ఇచ్చి గాఢ నిద్ర కళ్ళు చేసి అతని పక్కటెముకను తీసి సర్జరీ చేసి హవ్వను తయారు చేసి ఆయన ముందు పెట్టి ఆయన కళ్ళు తెరిచినప్పుడు, మత్తు వీడి కళ్ళు తెరిచినప్పుడు, ఫస్ట్ టైం హవ్వను చూసినప్పుడు దెర్ వాజ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. నాది హవ్వ, నా ఎముకల్లో ఎముక, లేకపోతే నా మాంసంలో మాంసం, నాది, షీఈ్ మైన్ అన్న అటువంటి ఒక డీపెస్ట్ కన్విక్షన్ అండ్ ఫీలింగ్, దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ అప్రయత్నంగా పెళ్ళుకి బయటకు వచ్చింది. బట్ పాపం చెయ్యంగానే he disowned his own wife Eve, God given wife. దేవుడు ఇచ్చినటువంటి స్త్రీని తాను డిజోన్ చేసేసుకున్నాడు, తనది కాదనుకున్నాడు. అందుకనే అతని భాష మారిపోయింది. నీవిచ్చిన స్త్రీ అని అనలేదు. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మళ్ళీ అక్కడ కూడా సోషల్ రిలేషన్షిప్ లో కైండ్ ఆఫ్ వాక్యూమ్ అక్కడ క్రియేట్ అయింది, మనకు కనపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే దేవునితో ఉన్న సంబంధంలో వాక్యూమ్ క్రియేట్ అవుతుందో, ఆ ఇన్ఫైనైట్ పర్సన్ తోటి ఫైనైట్ పర్సన్ కనెక్షన్ ఉండదో, కట్ అయిపోతుందో, ఫైనైట్నెస్ లో, ఓన్లీ ఫైనైట్నెస్ లో తప్పకుండా మొనాటనస్ గా ఉండడం, రొటీన్ గా ఉండడం, బోర్ కొట్టడం, తెలిసిందే చేయడం మనకి జరుగుతుంది. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామా. ఒక ఫ్రెష్ వాటర్ పారుతూ ఉందనుకోండి, పారుతూ ఉన్నప్పుడు అది ఎప్పుడు ప్యూర్ గా ఉంటుంది. మనం సెలయేళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే నదులు పుట్టినటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళి మనం చూస్తే సెలయేళ్ళ దగ్గర అది ఎప్పుడు పారుతుంటుంది, కానీ ఆల్వేస్ ఫ్రెష్ ఉంటుంది వాటర్. కానీ అదే సెలయేటి వాటర్ నే ఒక తొట్టిలో పెట్టి ఒక వారం రోజులు మనం ఉంచితే అది కుళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మనం ఫైనైట్ గా అయిపోతామో, ఇక్కడిక్కడే ప్రేమించుకోవడం, ఇక్కడిక్కడే దేవునితో కనెక్షన్ ఉండదు, ఇక్కడిక్కడే హ్యాపీనెస్. అందుకనే మనం టీవీ ముందు కూర్చున్నప్పుడు కూడా 100 ఛానల్స్ ఉంటే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో 100 ఛానల్స్ తిప్పేస్తాం. ఎందుకు ఏ ఛానల్ నచ్చదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక ఛానల్ చూడాల్సి వస్తుంది. సో మనం రిమోట్ ని వాడే విధానంలో కూడా మనం ఎంత బోర్డమ్ ఫీల్ అవుతున్నామో మనకు అర్థమైపోతుంది. సో దేవుడితో ఎప్పుడైతే ఆ బోర్డమ్ కట్ అవుతుందో, అప్పుడు ఆ కనెక్షన్ కట్ అవుతుందో, అప్పుడు బోర్డమ్ ఇన్విటబుల్ గా ఉంటుంది. బట్ జీసస్ కి ఆ పొజిషన్ లేదు. నెంబర్ 1, జీసస్ కి ఆయన ఆడమ్ పాపంలో పడిపోకు ముందటి స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. నెంబర్ 2, ఆయన తండ్రితో ఎప్పుడు బీయింగ్ ఏ హ్యూమన్ మాట్లాడుతున్నారు. మీరు ఇంత అడిగారు హ్యూమన్ సైడ్ ఆఫ్ జీసస్. కాబట్టి బీయింగ్ ఏ హ్యూమన్ తీసుకున్నప్పుడు ఆయన వేకువనే పెందల కడనే లేచి వాడుక చొప్పున తండ్రితో ఆయన ఎప్పుడు కనెక్ట్ అయి ఉండేవాడు. సో అంచేత దేర్ వాజ్ నో పాసిబిలిటీ, యేసుక్రీస్తు వారు బోర్డమ్ ఫీల్ అయ్యే పాసిబిలిటీ లేదు. ఒకవేళ ఆయన బోర్డమ్ ఫీల్ అయ్యే పాసిబిలిటీ ఉంటే ఆయన లైఫ్ అబండెంట్ గా కలిగి లేడని అర్థం. కాబట్టి యోహాను సువార్త 10:10 ప్రకారం ఆయన నాకు లైఫ్ ని అబండెంట్ గా, జీవాన్ని నాకు పూర్తిగా ఇవ్వలేదు. సో ఐ కెన్ మేక్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్, యేసుక్రీస్తు వారికి బోర్డమ్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఆయన. థ్యాంక్ యూ. సో మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి మాకు ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంతేకాదు కొంతమంది రైటర్స్ కూడా మనం చూస్తే మార్టిన్ లాయిడ్ జోన్స్ ఏమన్నారంటే, సిన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సమ్ సెన్స్ ఏ లైఫ్ ఆఫ్ బోర్డమ్ అన్నారు. అంటే ఇప్పుడు నేను బోర్ గా ఫీల్ అవటం అనేది పాపమా? నైస్. థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ దట్ కొటేషన్ ఆఫ్ great Dr. Martin Lloyd-Jones. I think Martin Lloyd-Jones meaning ఏంటంటే sin, boredom is sin అనట్లేదు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, can you repeat the sentence once again? Sin is always in some sense a life of boredom. Sin is always in some sense and some a life of boredom. A life of boredom. So let me explain it. Boredom itself sin అవ్వకపోవచ్చు, బట్ boredom is a consequence of sin. పాప పరిణామము boredom. Just like రోగం రావడం పాపం కాదు, కానీ అసలు ఈ రోగాలు, ఈ వైరస్ లాంటివి ఏదైనా సరే, బ్యాక్టీరియా లాంటివి రావడానికి మూల కారణం
మనిషి పాపం, ఆదాము పాపం. సో కనుక అలాగే మరణం కూడా, మరణించడం పాపం కాదు, చంపడం పాపం, చనిపోవడం పాపం కాదు. కానీ పాపం యొక్క పర్యవసానం మరణం. ఇన్ ద సేమ్ సెన్స్ బోర్డం పాపం అయి ఉండకపోవచ్చు, కానీ బోర్డం పాపాన్ని బట్టి వస్తుంది. అది ఆయన సెన్స్. అంటే నేను బోర్డం మాటికి ఫీల్ అవుతున్నాను అంటే నా జీవితంలో నాకు బోర్ కొడుతోంది అని అంటే ఎక్కడో నా లైఫ్ లో సిన్ తారసలాడుతోంది, పాపం తారసలాడుతోంది అని అర్థం అన్నమాట. కాబట్టి బోర్డం అనేది ఇట్ ఈస్ ఆల్సో ఎ సైన్. ఎక్కడో మై రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ నాట్ రైట్. ఇక్కడ సిన్ అన్నప్పుడు కూడా మనం ఒక విషయం కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ సిన్ అంటే మనం ఏదో వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, లేకపోతే ఎవరన్నా పొడవకపోవచ్చు, ఎవరన్నా తలబగలు కొట్టకపోవచ్చు, ఒక దుర్భాషలు ఆడకపోవచ్చు, మేబీ అబద్ధం కూడా చెప్పకపోవచ్చు. కానీ చాలాసార్లు మనం రికగ్నైజ్ చేయని పాపాలు చాలా దోబుచ్చులాడుతూ ఉంటాయి. అవి దేవునికి మనకు మధ్య ఆ సంబంధాన్ని పాడు చేస్తూ, ఆయన యొక్క ఆ దివ్య స్వరూపాన్ని మనకి బ్లర్ చేస్తూ ఉంటాయి. అది అస్పష్టంగా అయిపోయి మధ్యలో ఒక మేఘంలాగా కమ్ముకుపోతుంది. మేబీ an iota of envy, ఒక రకమైనటువంటి ఒక చిన్న అసూయ, లేకపోతే ఒక రకమైనటువంటి అనారోగ్యకరమైన పోటీతత్వం, లేకపోతే మనిషిని క్షమించలేకపోవడం, లేకపోతే ప్రేమించలేకపోవడం, లేకపోతే అహాన్ని ఫీల్ అవడం, అవతల వాడి కంటే నేను యోగ్యుణ్ణి అనుకొని గర్వించడం, లేకపోతే దేవుణ్ణి ప్రేమించాల్సిన స్థాయిలో ప్రేమించకపోవడం. నిజానికి పెద్ద పాపం చిన్న పాపం అంటే దేవుడికి ఉండదు. మనమే పాపాన్ని కేటగరైజ్ చేసుకుంటాం. ఏ పాపమైనా మనం మలినం చేస్తుంది, దేవునికి మనకున్న సంబంధాన్ని పాడు చేస్తుంది, సహవాసాన్ని పాడు చేస్తుంది. ఒకవేళ అట్లాగా పెద్ద పాపం ఉంది అని అనుకుంటే మనము యేసుక్రీస్తు వారిని ఒక శాస్త్రి అడిగిన ప్రశ్న జ్ఞాపకం చేసుకోవాలి. ఆజ్ఞల్లో ప్రధానమైంది ఏమిటి అంటే ఆయన 2 ఆజ్ఞలు చెప్పాడు. దేవుణ్ణి పూర్ణతత్వంతో ప్రేమించడం, మనిషిని నీలాగా ప్రేమించడం. ఇవి 2 ప్రధానమైన ఆజ్ఞలు. ఒకవేళ ప్రధానమైన పాపం ఏదైనా ఉంది అని అంటే దేవుణ్ణి పూర్ణతత్వంతో ప్రేమించలేకపోవడం. when we don't love God as we ought to love, దేవుణ్ణి ప్రేమించాల్సిన స్థాయిలో ఆయన మనం ప్రేమించలేకపోవడం. ఆయన అద్వితీయుడు, ఆయన లాంటి వాడు ఇంకొకటి లేడు. కాబట్టి ఆయన ప్రేమించినట్టుగా ఇంకొకటి ప్రేమించకూడదు మనం. ఆయన ఎక్స్క్లూజివ్ కాబట్టి, ఆయన నేచర్, ఆయన పర్సన్, ఆయన ఎక్స్క్లూజివ్ పర్సన్ కాబట్టి ఆయనకి మనం చెల్లించే ప్రేమ కూడా, ఆరాధన కూడా ఎక్స్క్లూజివ్ గా ఉండాలి. ఎప్పుడైతే ఆ ఎక్స్క్లూజివిటీ తగ్గిపోతుందో, నేను దేవుడికి ఇవ్వాల్సిన ప్రేమను పంచుతానో ఎవరో ఒకరికి, లేకపోతే దేవుడికి ఇవ్వాల్సిన అడరేషన్ ఇంకెవరికైనా ఇచ్చానో, దట్ ఈస్ ఆల్సో గ్రేట్ సిన్. ఇఫ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమిట్మెంట్ దేవుడిని ప్రేమించడం అయితే, అలా ప్రేమించలేకపోవడం గ్రేటెస్ట్ సిన్ అవుతుంది. కాబట్టి ఇలాంటి పాపాలు మన జీవితాలని మలినం చేసినప్పుడు, దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని పాడు చేసినప్పుడు ఆ ఫ్లో ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆ ఇన్ఫైనైట్ ఫ్లో ఆగిపోతుందో, నా ఈ రొటీన్ లో ఒక వాటర్ టబ్ లో పెడితే ఎలాగో వారానికి కుళ్ళిపోతుందో, అలాగే కుళ్ళు వాసన రావడం మొదలెడుతుంది. సో నా లైఫ్ నాకు స్టింకింగ్ స్మెల్ స్టార్ట్ అవుతుంది. దెన్ నేను బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను. అదే టోజర్ చాలాసార్లు అంటూ ఉంటాడు, కాంగ్రిగేషన్ ఎప్పుడు కూడా దేవుని రెవల్యూషన్ కోసం వస్తుంది, దేవుణ్ణి అడోర్ చేయడానికి వస్తుంది. కానీ క్రౌడ్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం వస్తుంది. ఈరోజు చాలా మంది చర్చ్కి ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ జనాభాలు, అంటే నగలు చూపించుకోవడం, బట్టలు చూపించడం, ఫ్యాషన్ షో, లేకపోతే నాకు అమ్మాయిని చూడడానికి వెళ్ళడం, లేకపోతే నా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళడం, లేకపోతే మంచి మ్యూజిక్ వినడానికి వెళ్ళడం. సో ఎంటర్టైన్మెంట్ కోసం. రోజు ఇంకో మాట కూడా అంటే, ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కావాలంటే, నాకు లోపల వాక్యూమ్ ఏర్పడినప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. వెన్ ఇన్సైడ్ క్రైస్ట్ నా వాక్యూమ్ ని ప్రతిరోజు ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు, ఫ్రమ్ విదిన్ ఆయన వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ కదా క్రైస్ట్, నాకు అవుట్ సైడ్ ఎంటర్టైన్మెంట్ అక్కర్లేదు. అది ఉందా లేకపోయినా నేను బ్రతకగలుగుతాను. సో అంతేత ఇవి మనకి ఎప్పుడైతే అర్థమవుతాయో, ఐ థింక్ మనం బోర్డమ్ ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఒక వే అవుట్ దొరికింది. ఓకే, థ్యాంక్స్. వీక్షకులారా, చూస్తున్నారు కదా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ప్రకాష్ గంటెల ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్లయితే ఈరోజే దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీ యొక్క సంఘంలో పరిచయం చేయండి.
మీ యొక్క కుటుంబ సభ్యులతో, మీ యొక్క స్నేహితులతో పరిచయం చేపించండి. ప్రతి వారం కూడా వీలైతే ప్రతి శనివారం 5:30 గంటల నుంచి ఒక టాపిక్ మీద లైవ్ ప్రోగ్రామ్స్‌తో మనం ప్రతి వారం ఇప్పటి నుంచి చేయబోతున్నాం. సో, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు కావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. రైట్. సో, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకెళ్దాం. ప్రకాష్ గారు మీరు ఆల్రెడీ చెప్పారు. ఒక వ్యక్తి జీవితంలో బోర్డమ్ ఎందుకొస్తుంది అనేది. అయితే మీరు చెప్పిన దాంట్లో ఈ బోర్డమ్ అనేది పాపం కాకపోవచ్చు కానీ, పాపం వల్ల వచ్చిన ఒక పర్యవసానం అన్నారు. రైట్. అయితే ఇప్పుడు నాకొక చిన్న ప్రశ్నొస్తుంది. మీరు చెప్పిన అనేకమైన విషయాలు అన్‌బిలీవర్స్‌కి అంటే యేసుక్రీస్తుని తెలియక పాప జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లై అవుతాయి అనుకుంటూ ఉంటున్నాను. మనం క్రైస్తవులంగా పాపాన్ని కడుక్కొని ఆల్రెడీ దేవుడితో ఒక రిలేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత గూడా ఈ క్రైస్తవులు మరలా బోర్ ఫీల్ అవ్వటం ఏంటి? ఇంకా అంటే వాళ్ళు పాపం చేస్తున్నట్లా? లేకపోతే పాప బీజం చావలేదా? హౌ డు యూ అండర్‌స్టాండ్? యెస్, ఎగ్జాక్ట్‌లీ. మంచి క్వెషన్ అది. నేను అందుకనే నేను ఐ హింటెడ్ దాని సంబంధం అని మాత్రమే వాడలేదు నేను పదం. యేసుతో సహవాసం అనే పదం కూడా వాడాను. నేను మారుమనసు పొందినప్పుడు నా పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు వారికి నా జీవితాన్ని అప్పగించినప్పుడు, నా జీవితంలోకి ఆయన ఆహ్వానించి ఆయన రథసారథిగా చేసుకున్నప్పుడు, నా నా మాస్టర్ ఆఫ్ మై లైఫ్, నా జీవితానికి బాస్‌గా ఆయన చేసుకున్నప్పుడు ఒక సంబంధం ఏర్పడింది తండ్రితో నాకు, పరలోకమందు. బట్ నేను దాన్ని మెయింటైన్ చేయకపోతే, ఏ ఫ్రెండ్‌తోనైనా నేను గడపడం మానేస్తే, లేకపోతే మాట్లాడడం మానేస్తే, అట్‌లీస్ట్ ఆన్ ఫోన్ నేను మాట్లాడడం మానేస్తే, ఆ ఫ్రెండ్ తోటి నాకు మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ అవ్వదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం కుదరదు. వి మే హ్యావ్ ఎ ఫ్రెండ్‌షిప్ యాస్ ఎ రిలేషన్‌షిప్, బట్ వి డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్‌షిప్ యాస్ ఎ ఫెలోషిప్. సంబంధంగా ఒక స్నేహం ఉండొచ్చేమో గానీ, చిన్ననాటి స్నేహితుడు 20 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి కలిసి ఆప్యాయంగా మాట్లాడొచ్చేమో గానీ, బట్ నాకు ఒక మంచి సహవాసం అయితే ఉండదు. సో క్రైస్తవులు కూడా ఈవెన్ జెన్యున్ బిలీవర్స్ ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని, ఒక క్లోజ్‌నెస్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారో, ఆ ఫ్లో ఆగి జెన్యున్ బిలీవర్ కి క్రిస్టియన్ కి కూడా వాక్యూమ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక బోర్డమ్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దేర్ ఈస్ అ పాసిబిలిటీ. సో, సంబంధం క్రీస్తుతో సరిగా లేనప్పుడు బోర్ అనేది వస్తుంది. ఫీల్ అవుతాము. సహవాసం లేనప్పుడు కూడా ఫీల్ అవుతాము. సంబంధం ఉంది. ఓకే. బికాజ్ యేసుక్రీస్తు శిలువ రక్తంలో కడగబడ్డాను. సంబంధం ఉంది. అంటే మనం క్రిస్టియన్ కాంటెక్స్ట్ లో ఉన్నాం. కానీ సహవాసం లేదు. ఐ డోంట్ స్పెండ్ విత్ క్రైస్ట్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఓకే. హై బై రిలేషన్షిప్ ఉంది నాకు. చాలా మంది దేవుడిని ఇంట్లో పూజ గదిలో పెడతారు. అప్పుడప్పుడు తెలుస్తారు వారానికి ఒకసారి. నమస్కారం పెట్టుకుంటారు. మళ్ళీ తలుపేసేస్తారు. ఇంకా దేవుడికి నాకు సంబంధం ఏముంది. దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ నాకు ఉంటే, దట్ కైండ్ ఆఫ్ అంటే అక్వైంటెన్స్ పరిచయం నాకుంటే దేవుడితోటి, తప్పకుండా నాకు సంబంధం ఉంటుంది కానీ సహవాసం ఉండదు. ఇప్పుడు తప్పేం కూర్చున్నాడు కథలో అతను సంబంధం కోల్పోలేదు తండ్రితోటి, కానీ సహవాసం కోల్పోయాడు. మళ్ళీ తండ్రి సహవాసం వచ్చిన తర్వాతనే అతను ఎంజాయ్ చేయడం మొదలెట్టాడు నిజంగా జీవితాన్ని. ఎందుకు ఆస్తంతా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అక్కడ టర్నింగ్ పాయింట్ చూపించేటువంటి కీలకమైన వచనం ఏంటి? బుద్ధి వచ్చినప్పుడు when he came to his senses. What are those senses? ఏం సెన్స్ అయ్యాడు ఆయన? ఏం ఫీల్ అయ్యాడు అతను? ఏం రియలైజ్ అయ్యాడు అతను? తండ్రితో తను కోల్పోయిన యొక్క సహవాసం. ఆ లైఫ్ అది యూస్లెస్ అని, అది హ్యాపీనెస్ ఉండదని, అది బోర్ కొడుతుందని. మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సాలమన్ ఈజ్ అ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ బోర్ కొట్టినటువంటి విషయం. సాలమన్ దేవుడు అద్భుతంగా అతను వాడుకున్నాడు. సాలమన్ అడగని దాన్ని కూడా దేవుడు అతనికి ఈజీగా ఇచ్చాడు. అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు తనని సొలొమోనుతో పోల్చుకున్నారు. సాలమన్ కంటే కింగాడితో పోల్చుకున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, యేసుక్రీస్తు వారు సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడని యేసుక్రీస్తు తన గురించి తాను చెప్పుకున్నప్పుడు, తన జ్ఞానం గురించి యేసుక్రీస్తు వారు తన జ్ఞానం గురించి మాత్రమే చెప్పట్లేదు, తాను సొలొమోను కంటే గొప్పవాడని మాత్రమే చెప్పట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం నా తర్వాత సాలమన్ అంత జ్ఞానవంతుడు అన్నట్టుగా చెప్తున్నాడు. సో అంత కితాబు ఇండైరెక్ట్ గా దొరికింది సాలమన్. కానీ సాలమన్ రాసినటువంటి ఆల్మోస్ట్ చివరి దశలో రాసినటువంటి
దట్ లాస్ట్ బుక్ ప్రసంగి గ్రంథాన్ని బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్ మనం చూస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే ఆయన ఒక కీలకమైన మాట మాట్లాడాడు. ఏమన్నాడు? దుర్దినములు రాకముందే, వీటి నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. ఇవి మనం ఫస్ట్ కపుల్ ఆఫ్ వర్సెస్ ఇన్ చాప్టర్ 12, 12వ అధ్యాయంలో మనం మొదటి 2 వచనాలు మనం చూస్తాం. అంటే సొలొమోను యొక్క ఆ మాటల్ని మనము మోడర్న్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసుకుంటే, లైఫ్ బోరు కొట్టక ముందే దేవుణ్ణి తెలుసుకో, దేవుణ్ణి స్మరించుకో, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వు, ఆయన్ని నీ జీవితంలో సెంట్రల్ ప్లేస్ లో పెట్టుకో. వై? ఎందుకు? సొలొమోను చెయ్యింది లేదు. సొలొమోను జీవితం ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. బోర్డమ్ ని జయించడానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. బోర్డమ్ ఎవరికి వస్తుందని చెప్పడానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. గొప్ప కేస్ స్టడీగా మనం తీసుకోవచ్చు సోలమన్. సోలమన్ 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం మనం చదివితే, బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్ మనం 2nd చాప్టర్ చదివితే మనకు కనపడేది ఏంటంటే, ఆయన ఎంజాయ్ చేయని పాయింట్ అంటూ లేదు ఈ లోకల్లో. బూజింగ్, తాగుడు, దాని మీద పిహెచ్డి చేశానంటాడు. సోషల్ సర్వీస్, లేకపోతే సెక్షువల్ ప్లెజర్, ఒకటి కాదు ఆయన, లేకపోతే మ్యూజిక్, డాన్స్, ఆర్ట్, టెక్నాలజీ, సైన్స్. మరి నేను ఈ మధ్య పాలస్తీన్ కి వెళ్ళినప్పుడు, ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ కి నేను వెళ్ళినప్పుడు, సొలొమోను తవ్వించినటువంటి కోనేరుని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడి నుంచో వాటర్ని, కొండల్లో ఉన్నటువంటి వాటర్ని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆ ప్లేస్ కి ఆయన తీసుకొచ్చి అక్కడ అది పూల్ ఆఫ్ వాటర్ గా కలెక్ట్ అవ్వడానికి ఆ రోజుల్లో, అంటే 1000 BCలో 3000 years బ్యాక్ తను సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్ తను వేసాడు. గొప్ప జ్ఞానం, గ్రేట్ విజ్డమ్. కానీ సొలొమోను చెప్తున్నది ఏంటి? ఈ విజ్డమ్ అంతా నీకేం సహాయం చేయదు. నీకేం సహాయం చేస్తుందంటే యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో లైఫ్ బోర్ పడకుండా ఉండాలి అంటే, నేను ఇన్ని అనుభవించిన తర్వాత నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను ఏంటంటే, లైఫ్ ఇస్ మీనింగ్లెస్. సమస్తము వ్యర్థము, అర్థం లేనిది. లైఫ్ ఇస్ మీనింగ్లెస్. పుస్తకం అంతా 12వ అధ్యాయం దాకా లైఫ్ ఇస్ మీనింగ్లెస్ అని చెప్తాడు. ఒక 12వ అధ్యాయంలోనే మనకి ఆ చివరికి వచ్చిన తర్వాత ఆ మాటలు కనపడవు. ఎందుకంటే ఇఫ్ యు కనెక్ట్ విత్ గాడ్, దేవునితో ఇన్ఫైనైట్ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ తో నేను కనెక్ట్ అయి ఉన్నప్పుడు, లైఫ్ నిజమైన లైఫ్, దాని హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా నాలోకి ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీనింగ్లెస్నెస్ ఉండదు. సో ఆయన ఏమంటాడంటే, ఒక మాటలో చెప్పాలంటే, వితౌట్ గాడ్ వాట్ ఎవర్ యు డూ అండర్ ద సన్, సూర్యుడి కింద నువ్వు ఏం చేసినా సమస్తం వ్యర్థమే. బట్ విత్ గాడ్ వాట్ ఎవర్ యు డూ అండర్ ద సన్ హ్యాస్ అ మీనింగ్. సో గాడ్ ఈస్ ద కీ. వెన్ యు హ్యావ్ గాడ్ ఇన్ ద సెంట్రల్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్, ఆయనతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆన్ ఎ డైలీ బేసిస్, సంబంధమే కాదు సహవాసం కూడా నువ్వు కలిగి ఉన్నప్పుడు, దెన్ బోర్డమ్ మన దరిదాపుకి రాదు. యు ఎంజాయ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. సో మన యూజర్స్ చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఒకటి రిలవెంట్ ఇప్పుడు నేను తీసుకుంటాను, కానీ వీక్షకులు ఏవైతే అడిగారో అవన్నీ కూడా డిస్కస్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. ఈ ప్రశ్న తుపాకుల మర్యాదాస్ గారి గురించి నుంచి వచ్చింది. ప్రశ్న ఏంటంటే, బ్రదర్, యేసుక్రీస్తు బ్రతికి ఉన్న రోజుల్లో ఆయన శిష్యులలో ఎవరైనా ఆయనతో తిరగటం కానీ, ఆయనతో గడపటం కానీ ఎప్పుడైనా బోర్గా ఫీల్ అయ్యారా? ఒకవేళ అలా ఫీల్ అయితే వారికి ప్రభు ఇచ్చిన సందేశం ఏమిటి? రైట్. మంచి ప్రశ్న మర్యాదాస్ గారు, చాలా మంచి ప్రశ్న అడిగారు. నైస్. దేవుడు నిజానికి ఎప్పుడు బోర్ కొట్టాడండి. ఆయన ఫండమెంటల్ బేసిస్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి రాకముందు నేను చెప్తున్నాను, దేవుణ్ణి తెలుసుకోవడం మొదలెట్టాక నిజంగా ఆయన డైలీ బేసిస్, ఆయన రెగ్యులర్ బేసిస్ ఆయన తెలుసుకుంటూ ఉంటే కనుక ఆయన ఎప్పటికీ బోర్ పడదు. ఇన్ఫాక్ట్ దానికి బదులుగా ఇన్స్టెడ్ బోరు కొట్టకపోగా ఇంకా తెలుసుకోవాలన్న తృష్ణ, తపన పెరుగుతుంది. అందుకనే దావీదు వాపోయాడు, దుప్పి నీటి వాగుల కోసం పరిగెట్టినట్టుగా నా ప్రాణం నీ కోసం మిగులు ఆశపడుతుంది. పాత నిబంధన కాలంలో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత స్త్రీలు కూర్చుండేది, ఆ పురుషులు కూర్చుండేది, స్త్రీలు కూర్చుండేది, అన్యులు కూర్చుండేది, అట్లా డిఫరెంట్ ఛాంబర్స్ ఉండేవి. అతి పరిశుద్ధ స్థలంలోకి కేవలం ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. కాబట్టి మరొకటికి అక్కడికి వెళ్ళడానికి జీవితంలో ఎప్పుడు ఛాన్స్ రాదు.
అక్కడ మందసం పెట్టుంటుంది. కానీ ఆ అతి పరిశుద్ధ స్థలంలో పిచ్చుకలు వచ్చి ఆడుకుంటూ ఉంటే దావీదు చూసి బాధపడిపోతాడు. పిచ్చుకలైనా వెళ్ళగలుగుతున్నాయి కానీ అక్కడికి, నేను వెళ్ళలేకపోతున్నానే. సో హీ వాంట్స్ టు మూవ్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు గాడ్. దేవునికి ఎంత దగ్గరగా జరగగలను అంత దగ్గరగా జరగాలని అనుకున్నాడు. మేబీ దావీదు కొత్త నిబంధన కాలంలో ఉంటే యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ అ లాట్. ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసుకుంటాడు. ఎందుకంటే దేవుడే లోపలికి వచ్చేసాడు ఈ రోజు. పాత నిబంధన కాలంలో ఆ భాగ్యం లేదు వాళ్ళకి, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇంకా శిలువలో చనిపోలేదు కాబట్టి. దేర్ఫోర్ మనం రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటే మోసెస్ మండుచున్న పొదలో మొట్టమొదటి దేవుని చాలా చిన్న చిరు ప్రత్యక్షత. అది ఆ చిరు ప్రత్యక్షత నుంచి ఒక మహా ప్రత్యక్షతలోకి అతను ఎదిగిపోయాడు. దేవుడితో ఎలా గడపడం మొదలెట్టాడంటే అతను దిగొస్తే అతను ముఖాన్ని చూడగలిగేవాడు కాదు. నువ్వు ముఖం కప్పుకోవా, పైన నువ్వు ఒక దుప్పటి వేసుకోవా, లేకపోతే ఒక వెయిల్ వేసుకోవా, ఒక ముసుగు వేసుకోవా, లేకపోతే మేము చూడలేకపోతున్నాను. ఇశ్రాయేలీయులు బతిమలాడుకున్నారు మోషే. అంత క్లోజ్ అయిపోయాడు మోషే దేవుడితో. ఒక స్నేహితుడిలాగా ముఖాముఖిగా గడపడం మొదలు పెట్టిన పరిస్థితి కూడా గంటల తరబడి గడిపినట్లున్నారు ఉన్నాడు. కానీ మనం చాలా ఆశ్చర్యం వేసేది మనకి ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత, ఏది మండుచున్న పొద స్థాయి కాదు, ముఖాముఖిగా స్నేహితుల వల్లే గడిపే స్థాయికి వెళ్ళిన తర్వాత మోసెస్ కి ఒక డిజైర్ వస్తుంది, ఇంకా దేవుణ్ణి చూడాలి, దయచేసి నీ మహిమ నాకు చూపు అంటాడు. నిర్గమకాండం 33 వచ్చాడు. నౌ యూ కెన్ అండర్స్టాండ్, ద మోర్ యూ డ్రా నై టు గాడ్, దేవునికి మనం క్లోజ్ గా వెళ్లే కొలది దేవుడిని ఇంకా చూడాలనిపిస్తుంది. దాట్స్ ద రీజన్ మనకి హెవెన్ బోర్ కొట్టదు. అంచేత దేవుడు ఎప్పుడు బోర్ కొట్టాడు. ఒకవేళ ఈవెన్ మోడర్న్ టైమ్స్ లో చాలా మందికి బైబిల్ చదివితే బోర్ కొడుతుంది, ప్రేయర్ చేస్తే బోర్ కొడుతుంది, లేదా దేవుడు బోర్ కొడుతుంది. ద ప్రాబ్లమ్ ఇస్ డస్ నాట్ లై విత్ గాడ్, ద ప్రాబ్లమ్ డస్ లై విత్ మీ. ప్రాబ్లం దేవుడి దగ్గర లేదు, నాతో ఉంది. ఆ రిసీవింగ్ ఎండ్ లో ఉంది. నేను ఆయన్ని చూడలేకపోతున్నాను, నేను ఆయన మాధుర్యాన్ని తెలుసుకోలేకపోతున్నాను, రుచి చూడలేకపోతున్నాను. అందుకని ఏమంటాడు కీర్తనకారుడు, రుచి చూచి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని. యూ కాంట్ అండర్స్టాండ్ దట్ స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ అన్లెస్ యూ టేస్ట్ ఇట్. సో టేస్ట్ చెయ్యక అంతే. దేవుడితో అంటి ముట్టినట్టు ఉన్నప్పుడు దేవుడు కూడా అంటి ముట్టినట్టే ఉంటాడు. దేవునికి దగ్గరగా జరిగినట్టు అప్పుడు మీకు దగ్గరగా జరుగుతాడు అంటాడు యాకోబు. ఇట్స్ రెసిప్రోకల్, అది పరస్పరమైనది. నేను దగ్గరికి జరిగితే నేను దగ్గరికి జరుగుతాడు. కాబట్టి దేవుని స్వీట్నెస్ నాకు ఎప్పుడు అర్థమవుతుందంటే నేను దగ్గరికి జరిగినప్పుడే అర్థమవుతుంది. దేర్ఫోర్ కమింగ్ టు క్రైస్ట్. కాబట్టి ఈ ఫౌండేషన్ మనం పెట్టుకొని, ఈ ఫౌండేషన్ మీద లేకపోతే ఈ బ్యాక్డ్రాప్ తోటి మనం ఆలోచిస్తే, క్రైస్ట్ ఈస్ గాడ్ ఇన్ గాడ్. దేవుడు సాక్షాత్తు మన ముందు శరీరధారి ఉన్నాడు. ఆయన గురించి ఏం చెప్పబడింది? ఎవడును ఎప్పుడును దేవుని చూసి ఉండలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన కుమారుడు ఆయన చూపించాడు మనకి. యేసు క్రీస్తు ఈస్ ద పర్సానిఫికేషన్ ఇన్ హ్యూమానిటీ గాడ్. అంటే ద ఇన్ఫైనైట్ గాడ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫైనైట్ టర్మ్స్. ద అనంతమైన దేవుడు పరిమితమైన మానవ తత్వంలో వ్యక్తీకరించబడ్డాడు. సో ఇంకా అంతకు మించినటువంటి రెవల్యూషన్ లేదు. కాబట్టి యేసుక్రీస్తుతో నడిచినటువంటి శిష్యులు ఎప్పుడు బోర్డమ్ ఫీల్ అవ్వరు. నెవర్. పాసిబిలిటీ లేదు. ఒకవేళ ఆ పాసిబిలిటీ ఉంటే దట్స్ నాట్ ద ప్రాబ్లం విత్ జీసస్, దట్స్ ద ప్రాబ్లం విత్ అస్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ జూడస్. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని ఎంజాయ్ చేయలేకపోయాడు. ద రియల్ జీసస్ ని టేస్ట్ చేయలేకపోయాడు. హ్యాడ్ హీ టేస్టెడ్, he would have not betrayed him. అతను కానీ నిజంగా టేస్ట్ చేసి ఉంటే అతను ఆ దుర్మార్గమైన పని చేసి ఆయన అప్పగించి ఉండేవాడు కదా, వెనుకోడు పడుతుండేవాడు. సో అంచేత మా శిష్యులు ఎప్పుడైనా బోర్ ఫీల్ అయ్యారా? మేబీ మనకు తెలియదు, ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ దట్స్ ఓన్లీ బికాస్ ద ప్రాబ్లం అట్ ద రిసీవింగ్ ఎండ్. శిష్యుల ప్రాబ్లం అయితే క్రీస్తు ప్రాబ్లం కాదు. థ్యాంక్ యూ సార్. మరీదాస్ గారు, మీరు విన్నారని అనుకుంటున్నాం. ఒకవేళ సమాధానం మీరు విన్నట్లయితే ఆమె యొక్క సంతృప్తికరమైన సమాధానం లభించిందా లేదా అనేది మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేను కూడా మరీదాస్ గారి క్వశ్చన్ కి యాడ్ చేయాలనుకుంటున్నాను. యేసుప్రభు మనం చూసినప్పుడు, అపోస్తలుని చూసినప్పుడు వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభు కోసం వచ్చారు. ఒకవేళ యేసుప్రభు గారిని బోర్ కొడితే వాళ్ళు మళ్ళీ లోకం తట్టు వెళ్ళిపోతారు. ఎంత కమిట్ అయిపోయారంటే ఆస్తిపాస్తులు వదులుకున్నారు.
సంబంధాలు వదులుకున్నారు. యేసుక్రీస్తు వారు ఎవడైనా నన్ను వెంబడింపకోరినైనా తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అన్ననైనా, అక్కనైనా, తమ్మునైనా, చెల్లినైనా సరే, భార్యనైనా సరే, తల్లిదండ్రులనైనా సరే నా ద్వేషించుకుంటే, లేకపోతే దాని అర్థం నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నా శిష్యుడు కానేరాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని తూచ తప్పకుండా వాళ్ళు పాటించారు. అంతేకాదు లోకస్వార్త 14 అధ్యాయంలో ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. నా నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరాడు అన్నాడు. వాళ్ళు అంత దాకా వెళ్ళారు అంటే చివరికి ప్రాణం కూడా పెట్టేశారు, హతసాక్షులు అయిపోయారు. బోర్ కొట్టినోడు ఈ కోసం ఎలా వదిలిపెడతారండి? లైఫ్ ని ఎలా స్పాయిల్ చేసుకుంటారు? సీఎల్ మధ్యలో వచ్చేస్తారు. సో ఐ డోంట్ థింక్ అట్ టైమ్స్ మానవ మాతృలుగా వాళ్ళకి బోర్ కొట్టిన అది వాళ్ళ ప్రాబ్లం కనుక వాళ్ళు దాన్ని గుర్తించి ఉండవచ్చు. ఖచ్చితంగా ఎక్కడైనా అలాంటి సందర్భాలు ఉంటే ఉండవచ్చు. ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఫ్రైలిటీ అండ్ దేర్ వీక్నెస్. శిష్యుల సమస్య. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ గారు, ఇప్పుడు ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ వీక్షకులకు ఎంతమంది ఇలా అనుకుంటున్నారో తెలియదు కానీ మై పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, గాడ్ అంత ఎగ్జైటింగ్ థింగ్ అయితే, సారీ థింగ్ అన్నాను, ఎగ్జైటింగ్ పర్సన్ అయితే ఆయన బైబిల్ చదవటంలో, ఇంకా ప్రార్థన చేయటంలో, ఆయన వర్షిప్ చేయటంలో బోరు కొట్టనంతగా మోషే లాంటి భక్తులు గడిపితే, ఈరోజు చూస్తే నేను పర్సనల్ గా చర్చ్కి వెళ్ళినప్పుడు వాక్యం వింటున్నా, లేకపోతే వర్షిప్ లో ఉన్నా, ఫోన్ ఓపెన్ చేసి 2-3 సార్లు ఆ ఫేస్బుక్ లేకపోతే వాట్సాప్ మెసేజ్లు చూడటము, స్టేటస్ చెక్ చేయటము, లేకపోతే ఒక కొంచెం సేపు 10 నిమిషాలు బైబిల్ చదవగానే ఏదో బోర్గా ఫీల్ అయ్యి పక్కన పెట్టి అటు ఇటు తిరగటము, అట్లా దేవుడు అంతా ఎగ్జైట్ అయినప్పుడు నేను లేకపోతే నాలాంటి వాళ్ళు ఎందుకని ఇట్లా బోరింగ్ ఫీల్ అవుతున్నా? వాట్ ఇస్ ద ప్రాబ్లం? అదే నేను ఐ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ దట్. దట్స్ మై ప్రాబ్లం. నేను నాకు దేవుడు ఎవరో తెలియక ఆయన గొప్పతనం అర్థం చేసుకోలేక, అందుకని ఈ టెంపరరీ థింగ్స్ వెంట వెంపర్లాడుతున్నాను. దేవుడు సరిగ్గా అర్థం కాదు. ఇంకా వేరే రీజన్ లేదు. అది చూడండి, ఒక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. చర్చ్ లో నేను దేవుడి గురించి తెలుసుకుంటాను. పాస్టర్ గారు ప్రసంగం చేస్తారు. చర్చ్ లో దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నోయింగ్ గాడ్, నోయింగ్ అబౌట్ గాడ్. ఈరోజు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు అందరికీ తెలుసు. ఆయన గురించే మనకు తెలుసు. ఆయన ఎవరో మనకు తెలియదు. ఆయనతో వ్యక్తిగతమైనటువంటి పరిచయం మనకు లేదు. కానీ మోడీ గారు వచ్చి ఆయనతో పాటు ఒక 4 రోజులు ఉండమని మనకి అనుమతిస్తే, ఆయనతో మనం ఉంటే, అన్ని సంవత్సరాల్లో నేను ఆయన్ని తెలుసుకొని కోణాలు ఎన్నో తెలుసుకోగలిగాను. సో యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటున్నామా? యేసుక్రీస్తునే తెలుసుకుంటున్నామా? దేవుడి గురించి తెలుసుకుంటున్నామా? దేవుడినే తెలుసుకుంటున్నామా? సో దట్స్ అ బిగ్ క్వశ్చన్ చర్చ్ లో. నేను ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటానో, దేవుణ్ణి తెలుసుకున్న వాడు చర్చ్ లో కూర్చోడానికి, దేవుణ్ణి గురించి తెలుసుకోవడానికి వచ్చిన వాడు చర్చ్ లో కూర్చోడానికి there is a lot of difference. దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఆయన సన్నిధిని గౌరవిస్తాడు. దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఆయన సన్నిధిని ఎంజాయ్ చేస్తాడు. దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఆయన సన్నిధిని ఫీల్ అవుతాడు. సో నేను సెల్ ఫోన్ ఎలా చూడగలను? ఐ కాంట్. పక్కనోడితో ఎలా మాట్లాడగలను? ఐ కాంట్. బట్ ఐఎమ్ ఎంజాయింగ్, ఐ కాంట్. సపోజ్ నాకు టీవీలో ఒక మంచి మ్యూజిక్ వస్తుంది, నాకు ఇష్టమైన అతను మాట్లాడుతున్నాడు, నేను మిస్ అయిపోతాను. నాకు ఇష్టమైన వాడు పాడుతున్నాడు, ఆ చక్కటి బిట్స్ నేను మిస్ అయిపోతాను. నా పక్కన నా వైఫ్ మాట్లాడినా ఒక్క నిమిషం ఉండదు, అది అయిన తర్వాత మాట్లాడతానంట. ఎందుకంటే బికాస్ ఐ ఎంజాయ్ ఇట్. నన్ను పోగొట్టుకుంటే నేను మిస్ అయిపోతానేమో. సో వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నేను నాకు అటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు నేను హౌ కెన్ ఐ డూ దిస్? సో ఎందుకు నేను నాకు బోర్ కొడుతుంది? కారణం ఏంటి? ఎస్, కొన్నిసార్లు సమస్య పాస్టర్ గారి దగ్గర లేకపోతే చర్చ్ నడిచే విధానంలోనూ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ వన్స్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఇవన్నీ కూడా సెకండరీ థింగ్స్ అయిపోతాయి. నేను దేవుని సన్నిధిని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాక పాస్టర్ గారు ఏం చెప్పారు, ఆ పాస్టర్ గారి ప్రసంగం ఏమిటి, అది బోర్ కొడుతుందా, ఇవన్నీ కాదు. నేను పాస్టర్ గారి కోసం వెళ్ళనుగా చర్చికి. నేను ఐ వాంట్ టు ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
ఐ వాంట్ టు ఎంజాయ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని, దేవునితో సహవాసాన్ని, సన్నిధిని ఎంజాయ్ చేయడానికి నేను వెళ్తాను. సో అందుకు నేను చర్చికి వెళ్తే కనుక మాస్టర్ గారి అంటే మెసేజ్ సర్మన్ కొన్నిసార్లు కొన్నిసార్లు బోరింగ్ గా ఉంటుంది. బట్ దాంట్లో కూడా నేను వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ఆయన అనేకమైన వచనాల్ని చెప్తారు. ఎంత బోరింగ్ గా ఉన్నా చాలా వచనాల్ని ఆయన స్పెల్ అవుట్ చేస్తారు. దేవుడు నాతో మాట్లాడతారు. సో అంచేత ఇట్స్ ఆల్ అంటే దేవుని గురించి తెలుసుకోవడానికి వెళ్ళారా, దేవుణ్ణి అనుభవిస్తున్నారా, దిస్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. థ్యాంక్స్ అండి. మన వీక్షకులు మరికొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, వాటికి మరలా వస్తాను, టాపిక్ డైవర్ట్ అవ్వకుండా. అయితే ఇటువంటి ఇక బోర్డంలో నేను ఎక్కువ కాలం ఉంటే, ఒక క్రైస్తవుడు ఎక్కువ కాలం ఇటువంటి స్టేట్లో కొనసాగితే సాతాను తన జీవితంలో ఎలా ప్రవేశించగలడు, ఇంకా ఎక్కువ కాలం ఇలా ఉండటం వల్ల ఒక క్రైస్తవుడు కోల్పోయేవి ఏంటివి? ప్రకాష్ గారు. తప్పకుండా, చాలా మంచి ప్రశ్న. నీడ్ ఆఫ్ ది అవర్ క్వశ్చన్. బోర్డమ్ మనం ఫీల్ అవుతున్నాము అని అంటే ఇట్స్ ఎ సైన్ అండి. ఇట్స్ ఎ సైన్ నా జీవితంలో ఎక్కడో ఎంప్టీనెస్ ఉంది, నా ఆధ్యాత్మిక జీవితం గుర్తుగా ఉంది, వెళుతుంది. క్రీస్తు నన్ను నింపవలసినంత స్థాయిలో నింపలేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ మై డిసొబీడియన్స్. ఎందుకంటే సాంక్టిఫికేషన్ లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు సారూప్యతలోకి మలిచేటప్పుడు, చిక్కేటప్పుడు ఆయన బలవంతంగా చేయడు విశ్వాసాన్ని. మనం ఆయన కొలది ఆయన మనల్ని మారుస్తాడు. సో నేను ఆయనతో కలిసి నడవడం ఆపేస్తే, సరిగా నడవకపోతే, సరిగా ఆయనతో నేను కనెక్ట్ అవ్వకపోతే, సహవసించకపోతే, ఫెలోషిప్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే వాక్యూమ్ ఏర్పడుతుంది. అండ్ దట్ వాక్యూమ్ నాకు ఒక అవుటర్ సైన్ గా బోర్డమ్ లాగా వస్తుంది. అండ్ దేర్ఫోర్ సాటన్ కి విషయం తెలుసు. సో సాటన్ ఏం చేస్తాడంటే he offers so many attractive things to fill that vacuum. మనలో ఉన్న వెలితిని నింపడానికి దేవుడు కాకుండా వేరే వాటిని ఆల్టర్నేటివ్స్ చూపిస్తాడు. It can be a girl, it can be sex, it can be a movie, or it can be pornography, it can be anything. It can be empty entertainment, anything. It can be anything. సో వరల్డ్లీ థింగ్స్ లో కొన్ని మంచి విషయాలు లేవని నేను అనట్లేదు. దెర్ ఆర్ సమ్ గుడ్ థింగ్స్. బట్ ఎప్పుడైతే నేను వాటికి ఎడిక్ట్ అవుతానో, ఐడలైజ్ చేసుకుంటానో, అవి తప్పకుండా నన్ను మంచి విషయాలు కూడా నన్ను పాడేస్తాయి. సో సాటన్ ఏం చేస్తాడంటే ఆ అట్రాక్షన్స్ ని తీసుకొస్తాడు. ఈ ఇస్కరియోతు యూదాని డబ్బుతో పడేశాడు. ఇస్కరియోతు యూదా వీక్నెస్ అది, డబ్బుతో పడేశాడు. లేకపోతే మనము పీటర్ని తీసుకుంటే పీటర్ని ఓవర్ కాన్ఫిడెన్స్ తో పడేశాడు. సో ఎనీథింగ్ కెన్ కమ్ అండ్ ఆక్యుపై దట్ ప్లేస్. నిజానికి ఆ వాక్యూమ్ ని ఎవరు ఫిల్ చేయాలి? దేవుడు ఫిల్ చేయాలి. హీ ఈస్ ద ఫౌంటైన్. ఎప్పుడైతే ఆయన ఫిల్ చేయడం మానేశాడో, ఎందుకంటే నేను ఆయనతో గడపడం మానేశాను, నేను ఆయనతో సరిగా కనెక్ట్ అవ్వడం మానేశాను, నాకు ఖచ్చితంగా ఆ వాక్యూమ్ ఏదో ఒక రోజు ఫిల్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు హిస్టరీ ఆఫ్ రిలీజన్ గురించి ఆవిష్కరిస్తున్న అద్భుతమైన విషయాలు 18వ వచనం నుంచి చివరి వచనం దాకా 32 మనం చూస్తే, రోమాపత్రికలో పౌలు మాట్లాడేటప్పుడు వాళ్ళు కావాలనే దేవుని తిరస్కరించారు అంటే, సత్యాన్ని ఎలా అడ్డగిస్తున్నారంటే తమ దుర్నీతి చేత అడ్డగిస్తున్నారు. వాళ్ళు సృష్టికర్తను ఎరిగియు ఆయన సృష్టికర్తగా మహిమపరచలేదు, కృతజ్ఞత చెల్లించడం లేదు. వాళ్ళు హృదయంలో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయేది అంటాడు. సో డెలిబరేట్లీ రిజెక్టెడ్ గాడ్, యు సీ ద కాన్సిక్వెన్స్ నౌ. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఏంటంటే, వాళ్ళు కావాలని దేవుని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఎలా జీవించాలి వాళ్ళు? దే షుడ్ బి యాంటీ గాడ్ ఆర్ దే షుడ్ బి గాడ్లెస్. దేవునికి వ్యతిరేకంగా కానీ దేవుడు లేకుండా కానీ జీవించాలి వాళ్ళు. బట్ వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏం చేశారంటే ఒక దేవుణ్ణి పెట్టుకున్నారు. వాళ్ళు చతుష్పాద జంతువులను, సృష్టమును సృష్టికర్తగా మార్చుకున్నారు. ఎప్పుడైతే నేను సృష్టికర్తను తృణీకరిస్తానో, సృష్టికర్త లేకుండా జీవించాలని అనుకుంటానో, దట్స్ ఇంపాసిబుల్.
ఈవెన్ అన్ ఎథీస్ట్ హ్యాస్ అన్ ఐడల్. అహమైన ఐడల్ గా ఉంటుంది. ఒక ఎథీస్ట్ కి ఒక హ్యూమన్ ఐకాన్ అన్న ఐడల్ గా ఉంటుంది. మేబీ మెనీ ఎథీస్ట్ కి డార్విన్ వాజ్ అన్ ఐకాన్ ఆర్ ఈజ్ అన్ ఐకాన్. లేకపోతే మెనీ కమ్యూనిస్ట్ కి కార్ల్ మార్క్స్ ఈజ్ అన్ ఐకాన్ ఆర్ లెనిన్ ఈజ్ అన్ ఐకాన్. దేర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అన్ ఐడల్ వర్షిప్. సో దేవుణ్ణి, జీవగల దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత దేవుడు లేకుండా జీవించలేక వాళ్ళు ఏం చేశారంటే సృష్టికర్తగా మార్చున్నారు. బికాస్ ఆ వాక్యూమ్ ని ఫిల్ చేసుకోవాలి. దట్స్ హౌ ఐడలాట్రీ వచ్చింది ఉనికిలోకి. దట్స్ హౌ విగ్రహారాధన ఉనికిలోకి వచ్చింది. సో అందువల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ప్రశ్నలోకి మనం మళ్ళీ వస్తే, సేటన్ ఏం చేస్తాడంటే ఆ వాక్యూమ్ ని ఇలా ఫిల్ చేసుకోకూడదు అని చెప్తాడు. నౌ సొలొమన్ ఎగ్జాక్ట్ గా అదే చేశాడు. దేవునికి దూరం అయ్యాడు, ఆ వాక్యూమ్ ని ఒక్కొక్క దాన్ని ఫిల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ వాక్యూమ్ నా సెక్స్ తో ఫిల్ చేయడానికి ట్రై చేశాడు, బూజింగ్ తో ఫిల్ చేయడానికి ప్రయత్నం చేశాడు, మందుతోటి, లేకపోతే మ్యూజిక్ తోటి, లేకపోతే డాన్స్ తోటి, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ తోటి, లేకపోతే సోషల్ యాక్షన్ తోటి, సో మెనీ థింగ్స్ తోటి ఫిట్ ఇన్ అవ్వాల. అందుకనే ద గ్రేట్ సైంటిస్ట్ ఫిలాసఫర్ ఫ్రాన్సిస్ రాసినటువంటి an atheist turned Christian, బ్లైసీ పాస్కల్ బారోమీటర్ ని కనుక్కున్నవాడు, లేకపోతే హైడ్రాలిక్స్ ని కనుక్కున్నవాడు, క్యాలిక్యులేటర్ కి పునాది వేసినవాడు, అబాకస్ పునాది వేసినవాడు. దిస్ గ్రేట్ సైంటిస్ట్ ఫిలాసఫర్ ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఇన్ ఎవ్రీ మ్యాన్స్ హార్ట్, బిలీవర్ ఆర్ అన్బిలీవర్, there is a God-shaped vacuum. And only God can fill it through Jesus Christ అంటాడు. ప్రతి మనిషి గుండెల్లో దేవుని ఆకృతిలో ఒక వాక్యూమ్ ఉంది, ఒక వెలితి ఉంది, ఒక శూన్య ప్రదేశం ఉంది. అది దేవుని ఆకృతిలో ఉంది, దేవుడే ఫిట్ ఇన్ అవుతాడు అక్కడ. ఇంకేది కూడా, ఏ వస్తువు, ఏ వ్యక్తి దాంట్లో ఫిట్ ఇన్ అవ్వడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడే దాన్ని నింపాలి. సో సేటన్ ఏం చేస్తాడంటే ఆ వాక్యూమ్ ని దీంతో నింపుకో. సో యు ట్రై. So life becomes a trial and error. Solomon కూడా అలాగే trial and error ఉదిసలి దశకు వచ్చేసాడు. And then he realized under the sun ఈ vacuum ని ఫిల్ చేయడానికి ఏది లేదు, నాకు మీనింగ్ లేదు. I have to go back to God. నాలాగా మీరు ఉండద్దు, నేను మీకంటే లైఫ్ ని ఎంజాయ్ చేశాను. ఏ దాంతో మీరు ఫిట్ ఇన్ చేసుకున్న ఈ వాక్యూమ్ లోకి అది ఫిల్ అవ్వదు. ఒక రోజు నా లైఫ్ బోర్ కొడుతుంది, దుర్దినములు రాకముందు ఏమిటి అని నాకు సంతోషం లేదని చెప్పి దినములు రాకముందు. Come back to God. Remember you are created, connect with him. ఏమవుతుందండి అలానే నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను, వేరే వాటితో నేను దేవుడిని పక్కన పెట్టి శారీరక సంబంధమైన వాటితో జీవితాన్ని గడుపుతూ ఉంటే ఏమవుతుంది ఒక విశ్వాసకి? If you are a real genuine believer, you cannot enjoy sin. You may commit sin, but you cannot enjoy sin. నిజమైనటువంటి క్రైస్తవుడు లోకాన్ని, పాపాన్ని ఎంజాయ్ చేయలేడు, అందులో పడిపోతాడు. Maybe he can be there for some time, but he cries and comes back. ఒక గొర్రె పిల్ల పరిగెట్టుకుంటా అనుకోకుండా ఒక గుంటలో పడిపోతే, బురద గుంటలో పడిపోతే, అది నన్ను బయటికి తీయమని అరుస్తుంది, అది అక్కడ ఎంజాయ్ చేయలేదు. బట్ ఒక పంది పిల్ల అనుకోకుండా గుంటలో పడిపోతే, అది బురద గుంట అయితే అది ఎంజాయ్ చేస్తుంది. సో పంది పిల్లకి గొర్రె పిల్లకి అది తేడా. వీఆర్ ద షీప్ ఆఫ్ క్రైస్ట్, మన గొర్రె పిల్లలు. ఒకవేళ మనలో దేవుని బీజం ఉంటే, మనది ఒక ఫేక్ మారు మనసు అయితే మనం ఏం చేయలేం. జెన్యువైన్ మారు మనసు అయితే కనుక పాపంలో పడిన ఖచ్చితంగా మనం అక్కడ ఉండలేం. యు కెనాట్ ఎంజాయ్, యు కమ్ బ్యాక్ టు క్రైస్ట్. సో సొలొమోన్‌కి అదే జరిగింది. హి కేమ్ బ్యాక్ టు క్రైస్ట్. ఎవరు ఏ టైంకి వెనక్కి వస్తారు, దట్ యూ కెనాట్ ప్రెడిక్ట్, ఐ కెనాట్ ప్రెడిక్ట్. ఇఫ్ యు ఆర్ ఎ జెన్యూన్ బిలీవర్, యూ కెనాట్ ఎంజాయ్, యూ కమ్ బ్యాక్ టు గాడ్. రైట్. కాబట్టి వీక్షకులారా గమనించండి, అనేకులు అదే పాపంలో కంటిన్యూగా జీవిస్తూ ఉంటే నిజంగా మీ యొక్క మారు మనసు సరైనదా కాదా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీకు రక్షణ అనుభవం ఉందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. సో అనేకులు అడుగుతున్న ప్రశ్న మరలా ఇది, ఏ రకంగా మనం ఈ యొక్క బోర్డమ్ ని జయించవచ్చు అనేది. అయితే ఈ పాయింట్ కి వెళ్లే ముందుగా
ఒక ప్రశ్న అడగాలి. ఇది లాక్‌డౌన్‌లో చాలా రోజులు ఖాళీగా ఉంటా ఉన్నాం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంటే ఒక కైండ్ ఆఫ్ వెయిటింగ్. ఎప్పుడు బయటికి వెళ్ళాలని వెయిటింగ్ పీరియడ్. సో, బైబిల్‌లో ఎవరన్నా భక్తులు ఈ రకమైన వెయిటింగ్ పీరియడ్‌ని ఎదుర్కొన్నారా? వాళ్ళు ఏ రకంగా గడిపారు వాళ్ళ యొక్క టైమ్‌ని? డెఫినెట్లీ. మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మరి. వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నారు ఖచ్చితంగా. దావీదు తను లాక్డౌన్ చేసుకోవాల్సి వచ్చింది కొంతకాలం. ఆహా! సెల్ఫ్ ఎందుకంటే లాక్‌డౌన్. దావీదు అజ్ఞాతంలో లేడా? డెఫినెట్ గా ఆ! ఉన్నాడు. బట్ డేవిడ్ ఎలా ఎంజాయ్ చేశాడు? కొత్త హ్మ్. ఇన్నర్ వాయిస్ ఉన్నాడు. హ్మ్. అతను పడుకొని మంచం మీద లేకపోతే ఒక గడ్డేసుకొని ఒక బరువు మీద పడుకొని పైకి ఇలా చూస్తే నక్షత్రాలు కనపడ్డాయి. నక్షత్రాలు చూసి ఆయన ఒక కీర్తన రాశాడు. హ్మ్. అక్కడ కూడా లుక్ ఎట్ హిస్ అవుట్లుక్, హిస్ పర్స్పెక్టివ్. మనం నక్షత్రాలను చూస్తాం. నక్షత్రాలు చాలాసార్లు మనకి జోడియాక్ కనపడుతుంది. యాహ్! ఆ, కాబట్టి జోడియాక్ చూసుకుంటుంటాం కానీ దావీదుకి జోడియాక్ కనపడలేదు. దావీదుకి నక్షత్రాలు ఎలాగ దేవుని మహిమపరుస్తున్నాయో, అంతరిక్షం ఎలా మహిమపరుస్తుందో, ఆకాశంలో దేవుని మహిమపరుస్తున్నాయి, అంతరిక్షంలో ఆయన మహిమపరుస్తున్నాయి, లేకపోతే ఆయన యొక్క గొప్పతనాన్ని కొనియాడుతున్నాయి. ఎంత ఆ, స్పష్టంగా అవి వివరించుచూ ఉన్నవి, మహిమపరచుచూ ఉన్నవి. ప్రెసెంట్ కంటిన్యూస్ లో రాస్తాడు 19 సో మనం అర్థం చేసుకోవాలి. ఉన్నారు, దేర్ ఆర్ పీపుల్, సర్టన్లీ దేర్ ఆర్ పీపుల్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ డానియల్. డానియల్ మనం చాలా బెటర్ కదండి. మనం లాక్డౌన్ అయిపోతే లోపల మనతో పాటు మన అమ్మ, మన చెల్లు, మన తమ్ముడు, మన భార్య, మన భర్త ఉన్నారు. డానియల్ హ్మ్. లాక్డౌన్ చేసినప్పుడు డానియల్ చుట్టూ ఎవరున్నారు? సింహాలు ఉన్నాయి. హ్మ్. సో డానియల్ వాస్ దేర్ బట్ హీ వాస్ ఎంజాయింగ్ గాడ్. హ్మ్. హీ వాస్ ఎంజాయింగ్ గాడ్. అందుకని ఆయన సింహాలకు మించి దేవుడిని చూశాడు. యూదా గోత్రం హ్మ్. సింహాన్ని చూడగలిగాడు ఆయన. అంతేకాదు పద్మస్ ద్వీపంలో ఆ, హ్మ్. జాన్, నేను వచ్చే వరకు అతను నా ఉండుట నాకు ఇష్టమైతే నీకేంటి అని పేతురుని గద్దించాడు యేసుక్రీస్తు వారు 21వ అధ్యాయం యోహాను సువార్తలో. దాని అర్థం ఆయన చనిపోడు అనేటువంటి ఒక వదంతి ఏర్పడింది, లేకపోతే ఒక పుకారు పుట్టింది, ఒక ఆలోచన అభిప్రాయం పుట్టింది. మళ్ళీ యోహానే అంటాడు అదే అధ్యాయం, చనిపోడు అని ఆయన చెప్పలేదు, నేను వచ్చే వరకు ఆయన ఉండుట నాకు ఇష్టమైతే నీకేంటని మాత్రమే అన్నాడని చెప్తాడు. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు రావడాన్ని ఒక్క యోహానే చూశాడు. రెండవ రాకడ ఆ దర్శనాన్ని ఒక యోహానే చూశాడు. అందుకని అనేక మార్లు అతను చంపడానికి ప్రయత్నం చేసినా కూడా అతను చావలేదు. అతను ఒక్కడే బహుశా న్యాచురల్ డెత్ అపోస్తలలో 12 మంది అపోస్తలలో మనం చూస్తాం. బట్ హీ వాస్ లాక్ డౌన్. పద్మస్ ద్వీపం ఎవరు రావడానికి వీల్లేదు అక్కడ. హీ వాస్ లాక్ డౌన్. హ్మ్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ద బ్యాప్టిస్ట్. హీ వాస్ లాక్ డౌన్ ఫర్ సమ్ టైమ్. బట్ దే కనెక్టెడ్ విత్ గాడ్. దే ఎంజాయ్. సో లాక్డౌన్ లో ఎంత దేవుణ్ణి ఎంజాయ్ చేయకపోతే యోహాను, ఎంత దేవుడికి దగ్గరగా జరగకపోతే అంత అద్భుతమైన పుస్తకం రాయగలుగుతాడు రెండో రాకడ గురించి. అవును. అవును. లాక్డౌన్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ఎ క్రిస్టియన్. లాక్డౌన్ ఇస్ బ్లెస్సింగ్ ఫర్ క్రిస్టియన్. అదో డిప్రెసింగ్ మూమెంట్ కాదంటారు. డెఫినెట్ గా డిప్రెసింగ్ మూమెంట్ కాదు. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను లాక్డౌన్ ని. రైట్ అవునా? మార్చ్ 22 నుంచి నేను ఎంజాయ్ చేస్తున్నాను లాక్డౌన్. ఎవ్రీ డే ఐ అండ్ మై వైఫ్ బోత్ ఆఫ్ us ఆర్ లాక్డ్ అప్ ఇన్ అవర్ హౌస్. మేము ఎంజాయ్ చేస్తున్నాం చాలా అద్భుతంగా. మేబీ ఎట్ ద ఎండ్ అంటే ఎట్లా కాంబాట్ చేయాలి, దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలనేది చెప్పేటప్పుడు మీరు కొన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు. తప్పకుండా, తప్పకుండా. నేననేది ఏంటంటే ఈరోజు మనిషి పరిగెడుతున్నాడండి. నిలబడలేదు, నడవట్లేదు, పరిగెడుతున్నాడు. ఈజ్ జస్ట్ రన్నింగ్, కాట్ అప్ ఇన్ ఎ రన్నింగ్ రేస్. ఒక ర్యాట్ రేస్ లో ఇరుక్కుపోయాడు మనిషి. అది కూడా గజిబిజిగా పరిగెడుతున్నాడు. సంపాదన, డబ్బు, కెరియర్ ని బిల్డ్ చేసుకోవడం, కుటుంబాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేస్తున్నాడు. సో అసలు మనకి మన గురించి మనం కాసేపు కూర్చొని నా లైఫ్ ఏంటి, నా క్వాలిటీ ఏంటి, హూ am I, నేను అసలు ఎందుకు వచ్చాను ఈ భూమి మీద, నేను ఏం సాధించాలి, ఏది నాకు నిజమైన హ్యాపీనెస్ ఇస్తుంది, నా లైఫ్ ఇంక నేను ఎలా బెటర్ చేసుకోగలను, హూ ఈస్ గాడ్, నేను ఎంతగా ఆయన తెలుసుకోగలను, నా కుటుంబ సభ్యులతో నేను ఎంత ఎంజాయ్ చేయగలను, ఇలాంటి వాటికి టైం ఉందంటారు అసలు? టైం లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక చిన్న పురుగుని, కంటికి కనిపించిన పురుగుని పంపించి దేవుడు మనకు టైం ఇచ్చాడు. సో థ్యాంక్స్ టు కరోనా వైరస్ in a sense. So thank God, enjoy him, enjoy yourself.
and enjoy with your family. ఈ లాక్డౌన్ లో you can unlock so many good things. లాక్డౌన్ లో అంచేత క్రిస్టియన్కి దిస్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఓకే, రైట్. సో మనం చివరి క్వశ్చన్కి వెళ్లే ముందు ఒక వర్స్ యొక్క మీనింగ్ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15-16 వచనాలు నేను చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుడి అని ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే దినములు చెడ్డవి కనుక, బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. రెడీమ్ టైం, ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంటుంది. రెడీమ్ టైం. రెడీమ్ అంటే చేజారిపోతున్న దాన్ని చేజిక్కించుకోవడం, సంపాదించుకోవడం, దాన్ని రెడీమింగ్ అంటాం. అంటే ఆల్మోస్ట్ పోగొట్టుకున్నాను, దాన్ని నేను మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాను. దట్స్ రెడీమింగ్. సో టైం ని రెడీమ్ చేయమంటున్నాడు. ఎందుకంటే డేస్ ఆర్ ఈవిల్, దినములు చెడ్డవి. ఎస్, ఎగ్జాక్ట్లీగా చెడ్డ దినం వల్ల మనం బయటికి వెళ్ళి గాలి పీల్చుకుంటే ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక వ్యక్తి దగ్గరకు వెళ్తే కూడా ఏమవుతుందని చెప్పలేని పరిస్థితి. సో ఇలాంటి దుర్దినాల్లో మనం ఉంటున్నప్పుడు సమయాన్ని చాలా జాగ్రత్తగా మనము ఉపయోగించుకోవాలి. అది ఆయన చెప్తున్నాడు. పాల్ ఎఫిషియన్స్ రాసేటప్పుడు, ఈ పత్రిక రాసేటప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ వాడిన గ్రీక్ వర్డ్ ఏంటంటే కైరోస్, నాట్ క్రోనోస్. కాలము లేకపోతే టైం అన్నదానికి గ్రీక్ లో 2 words ఉన్నాయి బేసికలీ, కైరోస్ అండ్ క్రోనోస్. క్రోనోస్ నుంచి క్రోనాలజీ వచ్చింది, క్రోనలాజికల్ ఆర్డర్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లో టర్మ్స్ వచ్చింది. సో క్రోనోస్ అంటే క్వాంటిటీ ఆఫ్ టైం, అవర్స్, మినిట్స్, లైక్ డేస్, వీక్స్, మంత్స్, ఇదంతా కూడా క్వాంటిటీ ఆఫ్ టైం. అంటే సమయం యొక్క రాశిని లెక్కగట్టేది. బట్ కైరోస్ అని అన్నప్పుడు ఇట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ టైం. సమయాన్ని నేను ఎలా స్పెండ్ చేశాను, దట్స్ క్వాలిటీ ఆఫ్ టైం. సో అందుకని పాల్ అంటుంది ఏంటంటే మీరు సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైంది. దట్స్ వాట్ పాల్ ఈస్ టెల్లింగ్. మీరు సమయాన్ని ఎలా స్పెండ్ చేయాలంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె స్పెండ్ చేయాలి. ఇంకా కిందకి వెళ్తే దేవుని చిత్తానుసారంగా మీరు చేయాలి. సో దేవుని చిత్తానికి అనుగుణంగా మీరు స్పెండ్ చేయాలి. సో ఏది జ్ఞానవంతమైనటువంటి స్పెండింగ్ టైం? నా చిత్తానుసారంగా నేను ఏంతో, ఒక మనిషికి ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్ ఉంటుంది. మనం 24 గంటలు మనకి ఇస్తే ఇంట్లో ఉంటే మనము ఆ మూడ్ని బట్టి మనం టైం స్పెండ్ అయిపోతా ఉంటుంది. టైం ఫ్లై అండ్ టైం తో పాటు మూడ్స్ ఫ్లై. రెండు నిలకడగా ఉండవు, దేన్ని మనం పట్టుకోలేము. సో మూడ్ చేంజ్ అవుతా ఉంటుంది, టైం చేంజ్ అవుతా ఉంటుంది అకార్డింగ్ టు చేంజ్ ఆఫ్ మూడ్ అండ్ చేంజ్ ఆఫ్ టైం. నేను ఏదేదో చేసేస్తూ ఉంటాను, బట్ ఫైనలీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇస్ ఇట్ ప్రొడక్టివ్? అది నిజంగా ఫలభరితంగా ఉందా, ఫ్రూట్ఫుల్ గా ఉందా, ఏదైనా మీనింగ్ఫుల్ గా ఉందా అనే ప్రశ్న వేసుకుంటే ఉండదు. చాలాసార్లు నా టైము సెల్ ఫోన్ తో పోతుంది, సోషల్ మీడియాతో పోతుంది, ఫేస్బుక్ తో పోతుంది, ఇన్స్టాగ్రామ్ తో పోతుంది, లేకపోతే వాట్సాప్ తో పోతుంది, లేకపోతే టీవీలో ఒక ప్రోగ్రామ్ తో పోతుంది, లేకపోతే ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడడం వల్ల పోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు బడ్జెట్ టైం ని బడ్జెటింగ్ చేసుకోవాలి. ఏ టైం ని దేనికి అలాట్ చేస్తాను నేను? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కి ద బెస్ట్ టైం, బెస్ట్ థింగ్స్ కి బెస్ట్ టైం ఇవ్వాలి. ఎప్పుడైతే నేను టైం ని బడ్జెటింగ్ చేసుకోనో నేను బెస్ట్ థింగ్స్ ని నేను మర్చిపోతాను. నేను బెస్ట్ టైం ఏం చేస్తానంటే ట్రివియల్ థింగ్స్ కి, అంత ఇంపార్టెంట్ కానటువంటి విషయాలకి నేను వాడేసినప్పటికీ ఈ అడుగు టైం మిగిలిపోతుంది. సాయంత్రానికి ఎనర్జీస్ అన్ని రన్ డౌన్ అయిపోతాయి. నేను బెస్ట్ థింగ్స్ నా టైం ఉండదు. అందుకనే బెస్ట్ టైం ని బెస్ట్ థింగ్స్ కి ఇస్తూ, ద రెస్ట్ ఆఫ్ ద టైం ని రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కి ఇస్తూ, మిగిలిన విషయాలకి మిగిలిన టైం ఇస్తూ మనం దాన్ని బడ్జెటింగ్ చేసుకోగలిగితే అద్భుతంగా మన టైం ని మనం వాడుకోవచ్చు. లాక్డౌన్ పీరియడ్ లో అద్భుతంగా వాడుకోవచ్చు. ఇట్ కెన్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు అదర్స్ అండ్ టు అస్. అంతేకాదు మనము ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. టైం ని స్పెండ్ చేయడం వేరండి, టైం ని ఇన్వెస్ట్ చేయడం వేరు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. టైం ని ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి.
తగులుబడికి పెట్టుబడికి చాలా డిఫరెన్స్. తగులుబడి అంటే ఖర్చు, స్పెండింగ్. ఒకసారి ఖర్చు చేస్తే మళ్ళీ రాదు. Somebody said like this, life is like a coin. You can spend anyway, but you can spend only once. లైఫ్ అంట ఒక రూపాయి నాణ్యంతో సమానం. దాన్ని ఎలాగైనా స్పెండ్ చేయొచ్చు, దాన్ని ఎలాగైనా ఖర్చు పెట్టచ్చు. కానీ ఒక్కసారి ఖర్చు పెట్టాను, మళ్ళీ ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టిన రూపాయి మళ్ళీ రాదు, మళ్ళీ కొత్త రూపాయినే ఖర్చు పెట్టాల్సింది. సో మళ్ళీ రాదు లైఫ్ వెనక్కి. బట్ దట్ ఈస్ స్పెండింగ్ టైం. బట్ అట్లా కాకుండా నేను తగులుబడిగా కాకుండా పెట్టుబడిగా నేను టైం కానీ స్పెండ్ చేయగలిగితే, అంటే జ్ఞానయుక్తంగా. ఏ జ్ఞానము? దేవుడిచ్చే జ్ఞానం. ఎవరికైనా జ్ఞానం పొదువుగా అయిన దేవుడిని అడగవాలని అంటే అది మన మనుషులకి తగిలించేసాం దాన్ని. యాకోబు చెప్పిన మాట పరీక్షల గురించి చెప్పలేదు ఆయన. ఆయన కష్టకాలాల్లో, శోధనల్లో, శ్రమల్లో దేవుని విజ్డమ్ కావాలి మనగలగాలంటే, మనం సర్వైవ్ అవ్వాలంటే, మనుగడ కోసం మనం చేసేటువంటి ఈ యొక్క పోరాటంలో. సో కనుక నీకు గాడ్లీ విజ్డమ్ కావాలి. దానికోసం నీ దగ్గర లేకపోతే అడుగు అంటాడు అనమాట. సో వీ నీడ్ టు ఆస్క్, బెగ్ ఫర్ ద డివైన్ విజ్డమ్, హెవెన్లీ విజ్డమ్. దానికోసం మనం అడగాలి. ఎప్పుడైతే అలాంటి జ్ఞానాన్ని మనం పొందుతామో దేవుడు మనకు చెప్తాడు ఏ టైంని ఎలాగ మనం దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే టైంని మనం ఇన్వెస్ట్ చేస్తామో దాని యొక్క హార్వెస్ట్ ని, దాని పంటని ఇటర్నిటీలో మనము ఆ నిత్యత్వంలోకి వస్తాం. అందుకని అక్కడ కూర్చుకోండి ధనాన్ని అన్నాడు ఆయన. అంటే ఇక్కడ నేను టైంని ఇన్వెస్ట్ చేస్తే నేను ధనాన్ని అక్కడ కూర్చోగలుగుతాను అనమాట. ఐ స్టోర్ అప్ ట్రెజర్స్ దేర్. కాబట్టి ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి? దేవుని చిత్తానుసారంగా, ఇతరులకి ఆశీర్వాదకరంగా, నేను ఎదగడానికి, నా వ్యక్తిత్వ వికాసానికి, నా మానసిక వికాసానికి, నా ఆధ్యాత్మిక వికాసానికి, నా సామాజిక వికాసానికి పనికొచ్చేటట్లుగా, దోహదపడేటట్టుగా నేను దాన్ని వాడడం. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ టైంని నేను అలా ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక దట్ వుడ్ బి గ్రేట్ బ్లెస్సింగ్ అనమాట. అందుకని అంటాడనమాట, టైంని పోనీయద్దు. స్పెండ్ చేయొద్దు. స్పెండ్ చేస్తే పోతుంది, అది ఇన్వెస్ట్ చేయి, అది మళ్ళీ నీకు ఫ్రూట్స్ ఇస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూస్తే లెథార్జీ గురించి కూడా మాట్లాడతాడు ఆయన. అంటే సోమరితనంగా ఉండద్దు, డల్ గా ఉండద్దు. కమాన్, క్రీస్తు ఆ కాంతిని మీద ప్రకాశిస్తుంది. లెమ్ము, పేదరిల్లుము, చైతన్యాన్ని నువ్వు తెచ్చుకో అని అంటాడు అనమాట పౌలు. కాబట్టి లెథార్జీ కూడా అంటే ఈ సోమరితనం కూడా ఒక రకమైన మానసిక సోమరితనం. అంటే ఎక్కువ ఆలోచించడానికి ఇష్టపడరు చాలా మంది. బుక్ చదవాలంటే బోరు, కష్టము, అంతా బైబిల్ చదవాలంటే కష్టం. రిగర్ కూడా ఉండాలి, ఫిజికల్ రిగర్ కూడా ఉండాలి. సో ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ ఉంటుందో మనం చైతన్యవంతంగా ఉంటామో బోర్ కొట్టదు. సోమరితనం ఏం చేస్తుందంటే బోర్ కొట్టిస్తుంది. సోమరితనంలో, ఐడిల్నెస్ లో బోర్డం వస్తుంది. అందుకని సోమరి చీమల యొద్దకు వెళ్ళండి. చీమలు ఎంత అద్భుతమైన పాఠాలు నేర్పిస్తాయండి. నిజంగానే సోలమన్ ఈ మాట అన్నప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ చీమల గురించి స్టడీ చేస్తే మనకి ఎంత అద్భుతమైన విషయాలు నేర్పిస్తాయి. చీమలు ఒక కాలంలోనే బయటకు వస్తాయి, మరో కాలంలో అవి బయటకు రావు. ఆ బయటకు వచ్చే కాలంలో 2 కాలాల గురించి అవి ఆలోచిస్తాయి. 2 కాలాలకి కావలసినటువంటి ఆ భోజనాన్ని, ఆహారాన్ని అవి తీసుకెళ్లి స్టోరప్ చేసుకుంటాయి. స్టోరప్ చేసుకుని అవి బయటికి రానటువంటి కాలంలో ఆ ఆహారాన్ని తింటాయి. చీమలు కూడా లాక్డౌన్ ఎంజాయ్ చేస్తాయి. ఒక కాలం బయటికి రావాలి, లాక్డౌన్ చేస్తాయి. లోపల కూర్చొని ఆ ముందుగానే లాక్డౌన్ లేనప్పుడు తెచ్చుకున్నటువంటి భోజనాన్ని, ఆహారాన్ని అవి తింటాయి. తినడమే కాదు, లాక్డౌన్ లో ఎలాగా అవి బ్రతుకుతాయంటే లాక్డౌన్ తొందరగా అయిపోతుంది, ఒక హోప్, మళ్ళీ ఆ కాలం రాబోతుంది, మేము బయట తిరిగే కాలం రాబోతుంది. చీమలు వెళ్తున్నప్పుడు మీరు గమనించండి, ఒక పుల్ల అడ్డం పెట్టండి, లేకపోతే ఒక ఇటుకరాయి అడ్డం పెట్టండి, లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అడ్డం పెట్టండి. అవి పక్క నుంచైనా పైకి ఎక్కైనా వెళ్ళిపోతాయి తప్ప వెనక్కి ఎప్పుడు వెళ్ళవు. ఒక టాస్క్ మొదలెట్టాయంటే అవి ఆ గురి దగ్గరికే వెళ్తాయి. మీరు ఎన్నిసార్లు దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేయండి చేయమని, మళ్ళీ అటు తిరిగి పై నుంచైనా పక్క నుంచైనా ఎంత దూరం అయినా సరే మళ్ళీ తాను అనుకున్న డెస్టినేషన్ కదా. దే ఆర్ ఫోకస్డ్. అందుకని సోమరి చీమల దగ్గరికి వెళ్ళి అంటాడు సోలమన్. ఎన్ని గుడ్ లెసన్స్ ఉంటాయో. కాబట్టి we need to learn these lessons. కానీ మనం నేర్చుకోగలిగితే లాక్డౌన్ is a great blessing. మనకి బోర్డం ఉండదు. You can enjoy every bit of the moment. థ్యాంక్ యూ అన్న. సో మనం చివరి ప్రశ్న అడుగుతున్నాం. అయితే వీక్షకులు ఈ సమయాన్ని యూజ్ చేసుకోండి. ఈ ప్రశ్న తర్వాత ఒకసారి వీక్షకుల యొక్క ప్రశ్నల్లో మేము గమనించి వాటిలో రెలవెంట్గా ఏదైనా ఉంటే దానికి సమాధానం చెప్పడం జరుగుతూ ఉంటుంది.
సో లాస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే ప్రకాష్ గారు, ఈ బోర్డమ్ రావటం వల్ల ఎటువంటి నష్టాలున్నాయో మీరు చెప్పారు. అంతేకాకుండా ఈ యొక్క బోర్డమ్‌ని ఓవర్‌కమ్ జేయటానికి క్రైస్తవులు కాకుండా మిగతా వారు, దేవుని తెలియని వారు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తా ఉన్నారు. వాటి వల్ల వచ్చే నష్టాలు గూడా కొన్ని మీరు ఆల్రెడీ చేశారు. కానీ క్రైస్తవులుగా ఉండి ఎవరైతే ఇక బోర్ ఫీల్ అవుతున్నారో దేవుడి పట్ల, ప్రార్థన పట్ల, వాక్యం చదవటం పట్ల, దాన్ని బట్టి కొన్నిసార్లు హిస్టరీకెళ్ళి చూస్తే కొన్ని తప్పుడు బోధలు గూడా పుట్టినట్లుగా మేము గమనించాం. దేవుడి పట్ల రొటీన్‌గా ఉండే బోధ వారికి రుచించట్లేదు కాబట్టి ఏదో కొత్త బోధన యాడ్ చేయటం. అట్లనే బైబిల్ ఇంకా ప్రార్థన, ఆరాధన క్రమం వీటన్నిటిలో బోర్ కొట్టటం వల్ల కొన్ని పద్ధతులు తయారు జేసి హెరసీ లేకపోతే తప్పుడు బోధలు క్రైస్తవ సంఘాల్లో పుట్టినట్లుగా గమనించాం. కాబట్టి ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ మాకు అర్థమయ్యేదేంటంటే, ఈ యొక్క బోర్డమ్‌ని సరిగా ట్రీట్ చేయకపోతే దానివల్ల జరిగే లాభాల కంటే నష్టాలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా అబ్జర్వ్ చేశాం. కాబట్టి మీరు ఈ సమయంలో ఈ లాక్‌డౌన్ అనే కాకుండా సాధారణంగా ఒక క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో యొక్క బోర్ ఫీల్ అయినప్పుడు దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి బైబిల్ పద్ధతిలో? కెన్ యూ షో సమ్ లైట్ సార్? Yes, yes. See, first suggestion నేను ఇచ్చేది ఏంటంటే అడ్వైస్ నెంబర్ 1. డోంట్ సిట్ ఐడిల్. ఖాళీగా కూర్చోవద్దు. లాక్డౌన్ లో అద్భుతమైన ఖాళీ సమయం దొరికింది, కానీ మీరు ఖాళీగా కూర్చోవద్దు. మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైం. యాకోబు కూడా తన పత్రికలో రాస్తాడు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజే మీరు చాలా జవాబుదారీతనంతో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మీరు ఉండాలి. సమయాన్ని చాలా విలువగా చూడాలి అని ఇండైరెక్ట్ గా చెప్తాడు ఆయన. కనుక ఎవ్రీ మినిట్ మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకున్న ఫస్ట్ అడ్వైస్ ఏంటంటే, డోంట్ సిట్ ఐడిల్. ఖాళీగా కూర్చోవద్దు. డూ సంథింగ్. ఐడిల్ గా కూర్చుంటే ఏమవుతుందంటే, మీరు ఇందాక హెరసిస్ గురించి మాట్లాడారు. ఎప్పుడైతే నేను ఐడిల్ గా కూర్చుంటానో సైటన్ కి ఒక గ్రేట్ ఇన్విటేషన్. అండ్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నారు. తెలుగులో ఒక ఆయన అద్భుతంగా దాన్ని గమ్మత్తుగా ట్రాన్స్లేట్ చేశాడు. సోమరి మనస్సు సాతాను ఆఫీసు అన్నాడు. సో యు ఆర్ ఇన్వైటింగ్ ఇండైరెక్ట్లీ, ఇన్వోకింగ్ ద డెవిల్. దాన్ని పిలుస్తున్నాం అనమాట మనం. యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన ఉపమానం ఇచ్చారు. ఒక ఇంటి నుంచి ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా సర్ది అలికి పెట్టిన తర్వాత ఆ దయ్యము తనకు ఒక నివాసం కోసం వెతికి ఎక్కడ తనకి నివాసం దొరక్క మళ్ళీ ఆ ఇంటికే వచ్చింది. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఈసారి ఇల్లు చూసేది ఆశ్చర్యపోయింది. ఇదేంటి, నేను ఉన్నప్పుడు ఇల్లు ఇలా లేదే, చాలా శుభ్రంగా ఉంది, చాలా విశాలంగా ఉంది, చాలా చక్కగా ఉంది అని తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చింది. వాడి మొదటి స్థితి కంటే వాడి కడపడి స్థితి బహుఘోరంగా. ఎంత అద్భుతమైన ఇలిస్ట్రేషన్ అంటే ఇది యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఉపమానం. దయ్యాన్ని వెళ్ళగొడితే సరిపోదు, ఖాళీగా ఉండకూడదు. దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఖాళీగా ఉంటే తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యంతో వస్తుంది. ఒక నెగటివ్ థింగ్ నేను చేయకపోతే సరిపోదు, నేను ఒక పాజిటివ్ తో నింపుకోవాలి. ఐ షుడ్ నాట్ సిట్ ఐడిల్. ఖాళీగా కూర్చోకూడదు. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లల్ని చాలా మంది కంట్రోల్ చేయడం వాళ్ళకి రాదు అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు దెబ్బ బాధేస్తూ ఉంటారు. వాడు ఇల్లు మీకు పందిరేస్తుంటాడు, వాడిని ఖాళీగా వదిలేస్తే. మీరు ఇంట్లో చిన్నపిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళి వచ్చినా, లేకపోతే మీరు బజార్కి వెళ్ళి వచ్చినా 2-3 అవర్స్ లోనే వాడు ఇల్లు మీకు పందిరేస్తాడు. కారణం ఏంటంటే దెర్ ఇస్ అ పాజిటివ్ థింగ్ ఇన్ దాట్. చిన్నపిల్లలు ఎప్పుడు సోమరిగా ఉంటారు, పెద్దోళ్ళు సోమరిపోతులుగా మంచం మీద పడుకొని ఉంటారు. యాజ్ వి గ్రో అప్ వి అడాప్ట్ లేజినెస్. మనం పెరిగే కొద్ది లేజినెస్ వస్తుంది. కానీ చిన్నపిల్లల్ని మనం చూస్తే దే ఆర్ సో యాక్టివ్. ఆ యాక్టివ్నెస్ ఏం చేయాలి, మనము మళ్ళించుకోవాలి పాజిటివ్ విషయం. అందుకని చిన్నపిల్లలకు వదలకుండా వాళ్ళకి ఒక మంచి పని అప్పగిస్తే కనుక వాళ్ళు నెగటివ్ థింగ్స్ చేయకుండా ఉంటారు, వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు. ఎందుకంటే దేవుడు మనిషిని చేసినప్పుడు పాపానికి ముందు మ్యాన్ వాజ్ ఎ డూయర్, ఒక డూయర్ గా చేశాడు, అంటే పనివంతుడుగా చేశాడు. సో బేసికల్లీ హ్యూమన్ బీయింగ్ loves to work, enjoys work. This is the healthy biblical attitude idea of work. అందుకనే
వర్క్ చాలా అవసరమైంది. ఎస్, మనకి ఈ రోజున ఫార్మల్ వర్క్ లేదు, అఫీషియల్ గా వర్క్ లేదు. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం, ఆర్ వర్క్ ఎట్ హోమ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఐడిల్ గా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే సమస్య అవుతుంది. ఎందుకంటే వర్క్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్. అది సైకలాజికల్ బ్లెస్సింగ్ ఇస్తుంది, మనసుకి నెమ్మదినిస్తుంది, ఈ పిచ్చి ఆలోచనలు రాకుండా చేస్తుంది. మనం ప్రియాక్యుపైడ్ గా ఉండడానికి వీలవుతుంది. సో దయ్యాన్ని వెళ్ళగొట్టాం, మళ్ళీ దయ్యం వచ్చినప్పటికి ఇల్లు నిండుగా ఉంటే దయ్యం లోపలికి రాలేదు, ఇట్ ఈస్ ఆల్రెడీ ఫిల్డ్. కాబట్టి వర్క్ ఏం చేస్తుందంటే నన్ను ఫిల్దీ థాట్స్ నుంచి, నెగటివ్ థాట్స్ నుంచి, నెగటివ్ ఫీలింగ్స్ నుంచి, డిప్రెషన్స్ నుంచి, రకరకాలైనటువంటి అపవిత్రపుడు ఆలోచనల నుంచి, లైక్ సూసైడల్ టెండెన్సీస్, ఇవన్నిటి నుంచి కూడా నన్ను విడిపిస్తుంది. ఇట్స్ మెంటల్లీ హెల్దీ, నాట్ ఓన్లీ ఫిజికల్లీ హెల్దీ, ఇట్ ఈస్ మెంటల్లీ హెల్దీ. కాబట్టి నేను ఇచ్చే ఫస్ట్ అడ్వైస్ ఇదనమాట. డోంట్ సిట్ ఐడల్ బట్ వర్క్. ఏదో ఒక పని కల్పించుకోండి, మంచి పని చేయండి. మేలైనది చేయనెరిగియు చేయని ఎడల పాపము కలుగును అని యాకోబు చెప్పాడు. పౌలు రాస్తూ పని ఎలా చేయాలంటే, మీరు ఏది చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము చేయండి. సో వాట్ ప్లీజెస్ గాడ్? ఈ లాక్డౌన్ లో నేను ఏం చేస్తే ఈ ఖాళీ సమయంలో దట్ ఐ కెన్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్, నేనేం చేస్తే నాకు నేను దోహదం చేసుకోగలను, ఐ కెన్ బ్లెస్ మై సెల్ఫ్. నేనేం చేస్తే ఇతరులకి నేను బ్లెస్సింగ్ తీసుకురాగలను, ఇతరులకి బ్లెస్సింగ్ గా ఉండగలను. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్. సెకండ్ థింగ్ ఏంటంటే, fill your life, fill your heart, fill your mind with the life of Christ. యేసుక్రీస్తు జీవితంతో నింపుకోండి, ఆయనతో స్పెండ్ చేయండి, స్పెండ్ టైం విత్ హిమ్. ప్రార్థన కూడా మీ అవసరాల చిట్టా చదవడానికి కాదు మీరు ప్రార్థన చేయవలసింది. ఆయన అవ్వండి, ఆయన ముఖారవిందాన్ని చూడడానికి ప్రార్థనలోకి వెళ్ళండి, ఆయనతో ట్యూన్ అవ్వండి. ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్, లెట్ ద స్పిరిట్ టేక్ యూ అప్. మిమ్మల్ని ఆత్మ వశం చేసుకునేదాకా ప్రార్థనలో ఉండండి. ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఎంజాయ్ హిస్ ఫెలోషిప్, ఎంజాయ్ హిస్ బ్యూటీ ఆఫ్ హిస్ క్యారెక్టర్. సో అలాంటి ప్రార్థనా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. అండ్ డెఫినెట్ గా you can feel that. And thirdly, study the word. వాక్యంలో జీవం ఉంది, లేఖనముల యందు జీవం ఉంది. యేసుక్రీస్తు వారు చెప్పారు ఆ విషయం. మనుషులు రొట్టె వలన మాత్రం జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇట్స్ నాట్ జస్ట్ అ ప్రింటెడ్ వర్డ్ అండి, నాట్ జస్ట్ అ ప్రింటెడ్ వర్డ్. గాడ్ స్పోకెన్ ఇట్ అవుట్. ఆయన మాట్లాడాడు దాన్ని. కాబట్టి ఆ మాటలో, ఆయన మాట చేత ఆయన సముద్రాన్ని చీల్చాడు, ఆయన మాట చేత ఈ ప్రపంచాన్ని నిర్మించాడు, ఆయన మాట చేత ప్రపంచాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు, మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఆల్ ద ఫిజికల్ లాస్ మెయింటైన్ అవుతూ ఉన్నాయి. మనం ఇంకా చక్కగా ఉన్నాం ఈ భూమి మీద. ఆయన మాట చేత లాజర్ని సమాధి నుంచి బయటకు పిలిచాడు. ఆయన మాట చేత ఎక్కడో ఉన్నటువంటి ఒక అధిపతి కుమార్తెను లేపాడు మరణం నుంచి, అస్వస్థత నుంచి. కాబట్టి గాడ్స్ వర్డ్ హ్యాస్ లైఫ్. సో బైబిల్ చదువుతున్నప్పుడు మన అవుట్లుక్, ఇట్స్ నాట్ జస్ట్ అ ప్రింటెడ్ వర్డ్, ఇట్స్ నాట్ లైక్ జస్ట్ ఎనీ అదర్ బుక్ కాదు. అది సాక్షాత్తు దేవుని మాటలు మనకు అర్థం కావడానికి ప్రిజర్వ్ చేశాడు ప్రింటెడ్ ఫామ్ లో. నేను ఎప్పుడైతే చదువుతానో, పరిశుద్ధాత్మ దేవుడు ఆపరేట్ చేస్తాడో, దట్ ప్రింటెడ్ వర్డ్ విల్ బికమ్ ఎ లివింగ్ వర్డ్ టు మీ. సో మెడిటేట్ చేయండి, దేవుని వాక్యంతో మెడిటేట్ చేయండి. మేబీ మీరు దేవుని వాక్యం గంట కంటే ఎక్కువ చదవలేకపోవచ్చు, బట్ యూ కెన్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్. దాని మీద మీరు మనన చేసుకోవచ్చు, మళ్ళీ మనన చేసుకోవచ్చు. యూ కెన్, గాడ్ విల్ టీచ్ యూ గ్రేటర్ థింగ్స్, డీపర్ థింగ్స్. వాక్యం సత్యము అని చెప్పాడు యేసుక్రీస్తు. కానీ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పాడు. అదే యేసుక్రీస్తు. ఆయన తనంతట తాను ఏమి బోధించడు, నేను చెప్పిన వాటి నుంచి, అంటే వాక్యం నుంచి తీసుకొని మీకు బోధిస్తాడు. సో సత్యవాక్యాన్ని నేను చదివినప్పుడు, దాన్ని నేను పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ సత్యవాక్యంలోంచి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన విపులీకరిస్తాడు, ఆయన ఆవిష్కరిస్తాడు, అన్ఫోల్డ్ చేస్తాడు అందులో ఉన్నటువంటి మీనింగ్స్. సో ఐ కెన్ ఎంజాయ్ ఇట్, మెడిటేట్ ఆన్ ఇట్. దేవుని వాక్యం మెడిటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే,
మోర్ అండ్ మోర్. అంతకుముందు ఆఫీస్ ఉన్నప్పుడు నేను అంత మెడిటేట్ చేయలేకపోవచ్చు, అంతకుముందు కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను అంత మెడిటేట్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు మెడిటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అంతకుముందు నేను పాపం చేయకముందు పాపాన్ని మెడిటేట్ చేశాను. కయ్యను తన తమ్ముడిని చంపక ముందు దేవుడు ముందుగానే కయ్యను ఎన్కౌంటర్ చేశాడు. నువ్వు ఇలాంటి పని చేయబోతున్నావు, నీ మైండ్ లో ఇది ఉంది అంటే కయ్యను లెక్క చేయలేదు. పాపము వాకిట పొంచుంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది అని చెప్పాడు ఆయన. బట్ కయ్యను ఆ మెడిటేషన్ కానీ ఆపుకొని ఉంటే ఖచ్చితంగా పాపం చేయకుండా ఉండేవాడు కదా. సో ద ఫస్ట్ మర్డర్, హ్యూమన్ మర్డర్, వాజ్ ఎ ప్రీమెడిటేటెడ్ మర్డర్. అది వెరీ క్లియర్ కట్లీ ప్లాన్డ్ ప్రీమెడిటేటెడ్ మర్డర్. కాబట్టి ప్రతి పాపం మనం చేసేటప్పుడు ప్రీమెడిటేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం వాక్యాన్ని ఎప్పుడైతే మెడిటేట్ చేస్తామో, ఆ మెడిటేటెడ్ గా చేసిన పాపం తిష్ట వేసుకుంటుంది సబ్ కాన్షియస్ మైండ్ లో, మనసు అట్టడుగు పొరల్లో. దాన్ని వాష్ చేస్తుంది, దాన్ని రీప్లేస్ చేస్తుంది. వాక్యం రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై, బలము గలదై, ప్రాణాత్మలను, మూలుగను, కీళ్లను విభజించినంత మట్టుకు దూర్చు, అది హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నది అని చెప్తుంది వాక్యం. సో ఇట్ ఈస్ అ డివైడింగ్ ఎ సెంటర్, ఇట్ ఈస్ అ సోర్డ్ దట్ కెన్ డూ అ సర్జికల్ స్ట్రైక్. సో అంచేత వాక్యానికి తావివ్వండి, వాక్యానికి తావివ్వండి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా ఈ బోర్డం ఉండదు. యూ కెన్ ఎంజాయ్, యూ కెన్ ఫిల్ యువర్ మైండ్. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు సే, ఫ్యామిలీకి టైం ఇవ్వండి, ఎక్స్ప్రెస్ యువర్ లవ్, ఎంజాయ్ ద లవ్, రిసీవ్ ద లవ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ పిల్లల్లోకి చూడండి, వాళ్ళకి అసిస్ట్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళతో కలిసి మాట్లాడండి. ఇట్ కెన్ బి స్వీట్ నథింగ్స్. మాట్లాడండి, ముచ్చట, మామూలు ముచ్చట అయి ఉండొచ్చు, బట్ ఎన్హాన్స్ యువర్ రిలేషన్షిప్. అది మీ 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 యొక్క సంబంధాలు ఎంతో పటిష్టం పెంపొందిస్తుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫైనల్లీ యాజ్ అ బోనస్ ఐ వాంట్ టు టెల్ అగైన్, మరొక విషయం కూడా ఏంటంటే, మనలో విపరీతమైనటువంటి పొటెన్షియల్ ఉంటుంది. బికాస్ వీఆర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడు తన పోలికలో మనల్ని చేశాడు. మనం చదువుకున్నా చదువుకోకపోయినా, మనము చాలా జ్ఞానం సంపాదించినా సంపాదించకపోయినా, మనం ఎక్కడున్నా, మనం ఏ స్థాయి, ఏ హోదాలో ఉన్నా కూడా వీఆర్ ఆల్ గాడ్స్ ఇమేజెస్. కాబట్టి నిబిడీకృతంగా అద్భుతమైనటువంటి పొటెన్షియల్ మనలో ఉంటుంది. సో అది వెలికి తీసుకోండి. అద్భుతమైన టైం ఇచ్చాడు దేవుడు ఈ రోజు మీకు. సో మీలో ఉన్న సామర్థ్యం బయటకు వచ్చి బ్యూటిఫుల్ థింగ్స్ మీరు చేయగలిగినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. When your potential is tapped out and when you can make something productive out of it, నీలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీసుకొని, నిబిడీకృతంగా ఉన్న సామర్థ్యాన్ని, దాని నుంచి ఒక ఫలభరితమైన మీనింగ్ఫుల్ థింగ్ ఏదైనా, ఒక బ్లెస్సెడ్ థింగ్ ఏదైనా, అది నీకు బ్లెస్సింగ్ అని, ఇతరులకు బ్లెస్సింగ్ అని నువ్వు చేయగలిగినప్పుడు గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. ఎందుకంటే ఆయన ఇమేజ్ ఎక్స్ప్రెస్ అవుతాం. మేబీ యూ కెన్ లెర్న్ ఎ లాంగ్వేజ్, మేబీ యూ కెన్ లెర్న్ అ న్యూ వెరైటీ ఆఫ్ మేకింగ్ ఫుడ్, వంట నేర్చుకోవచ్చు, ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, మీలో ఉన్నటువంటి టాలెంట్స్ అన్ని బయటకు తీసుకురావచ్చు. సపోజ్ ఇఫ్ యు ఆర్ అన్ ఆర్టిస్ట్, అద్భుతమైనటువంటి వాల్ పెయింటింగ్స్ మీరు దేవుడి కోసం చేయొచ్చు. రకరకాల వాళ్ళకి దాన్ని ఇవ్వడానికి, గిఫ్ట్ గా ఇవ్వడానికి, అమ్మడానికి కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. వాక్యాలను కూడా అద్భుతంగా ఆవిష్కరించింది. యు ఆర్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలని మీరు ఆర్ట్ రూపంలో బయటకు తీసుకురావచ్చు. ఐ డోంట్ నో మీలో ఏ హిడెన్ అంటే పొటెన్షియల్ ఉందో నాకు తెలియదు. బట్ ఇఫ్ యూ కెన్ డూ దీస్ థింగ్స్, మీరు ఎంజాయ్ చేస్తారు. దేనికోసం దేవుడు మిమ్మల్ని సృష్టించాడో, ఏ పొటెన్షియల్ మీలో ఉంచాడో, అది కానీ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, లైఫ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్మెంట్ అవుతుంది, ఎప్పటికీ బోర్డమ్ అవుతుంది. సో నేను సమ్మరైజ్ చేస్తున్నాను. మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పటివరకు విన్నాం కాబట్టి, ఫైనల్ ప్రశ్న ఏంటంటే, మనం ఏ రకంగా సద్వినియోగపరుచుకోవాలి అనే దానికి ప్రకాష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మొట్టమొదటిగా ఖాళీగా ఉండవద్దు, పని చేయాలి మనం అందరం. అది దేవుడు మనకిచ్చిన లక్షణం. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆక్యుపై అయ్యి మీ యొక్క పని చేసుకోవాలి అనేది మొదటి సలహా. రెండోది, ప్రార్థనలో గడపటం. ప్రార్థన అంటే ప్రకాష్ గారు ఏమన్నారంటే, మామూలుగా రొటీన్ గా మనకున్న విజ్ఞాపనలే కాకుండా దేవుడి యొక్క లక్షణాలని, ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ ని మనం అనుభవించినట్లుగా ప్రార్థనలో ఇంకా మనం స్తుతించటం, ఆయన గురించి ధ్యానించటం, ఇవి కూడా చేయాలి అని చెప్పారు. ఆయన సన్నిధి మనం అనుభవించినట్లుగా ఆయనతో ట్యూన్ అవ్వాలి, మన ఆలోచనలో. ఇంకా మూడోది, దేవుడి వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించటం.
దాంట్లోనే గొప్ప శక్తి ఉంది. కేవలం అది ఒక మామూలు పుస్తకంలాగా చూడకుండా, దేవుడి మాటకి ఎలాంటి శక్తి ఉండి, ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఘనమైన కార్యాలు జరిగాయో, అదే వాక్యం మనకి చదవటానికి మన చేతికొచ్చిందని గ్రహించి, ఆ రకంగానే దాన్ని చదివి మనం మన హృదయాలకి అప్లై చేసుకోవాలి మన జీవితాలకనేది. తర్వాత కుటుంబానికి సమయం ఇవ్వాలి అనేది. చాలా మంది కుటుంబానికి సమయం ఇవ్వటానికి వారి దగ్గర సమయం లేదు అని కంప్లెయింట్ ఒకప్పుడు. కానీ కరోనా వ్యక్తుల్ని చంపుతుందనేది నెగెటివ్ ఇంపాక్ట్ అయితే, దానివల్ల మనకి చాలా సమయం వచ్చిందనేది పాజిటివ్. సో, కాబట్టి ఈ సమయాన్ని మన కుటుంబీకులకు కూడా ఇవ్వాలి అనేది ఇంకొకటి. ఫైనల్‌గా చెప్పింది మనలో దేవుడిచ్చిన యొక్క పొటెన్షియల్, దేవుడి స్వరూపంలో మనం ఉన్నాం గాబట్టి, దేవుడు మన లోపల పెట్టిన టాలెంట్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ అణిగి ఉన్నాయి. వాటిని బయటికి తీసి దేవుడు మహిమార్థంగా మనం దాన్ని వాడాలి అనేది సలహా. థాంక్ యూ ప్రకాష్ గారు. అయితే నేను కార్యక్రమం ముగించే ముందు మన వీక్షకులు కామెంట్స్ కొన్ని చదువుతాను. మీరు ఏమైనా సూటబుల్ ఉండి ఆన్సర్స్ చేయాలి అనుకుంటే మీరు ఆన్సర్ చేయొచ్చు. లెట్ మీ రీడ్. మొట్టమొదటిగా ఒరిస్సా నుంచి పార్టిసిపేట్ చేసిన మధు, థాంక్ యూ. శ్రీమంతులు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. క్రాంతి గారు ప్రైజ్ ద లార్డ్. థామస్ ఇంప్రూవ్ క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ అన్నారు. ఉన్న ఎక్విప్‌మెంట్ తో, లిమిటెడ్ ఎక్విప్‌మెంట్ తో వి ఆర్ డూయింగ్ ఇట్. డెఫినెట్‌లీ విల్ ట్రై టు ఇంప్రూవ్ బ్రదర్. చందు గారు ప్రభు బల్ల కోసం అడుగుతా ఉన్నారు. అంతేకాకుండా మరీదాస్ గారు మరలా ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రభు భోజనంలో పాలు పంచుకోలేకపోయామని బాధగా ఉంది. ఎలా అధిగమించాలి? చాలరవుతుంది అనేది ఒక ప్రశ్న అండి. ఇంకా పవన్ గారు ప్రైజ్ ద లార్డ్. స్పెండింగ్ అండ్ ఇన్వెస్టింగ్ టైమ్ అనేది చాలా క్లారిటీగా చెప్పారన్నారు. థాంక్స్ బ్రదర్. శివాజీ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. యేసు ప్రభు భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు దేవునిగా పరలోకంలో తండ్రి అయిన దేవునిగా తీసుకోవాలా? అంటే డివినిటీ ఆఫ్ జీసస్ గురించి అడుగుతున్నారు. ఇది మేము ఆల్రెడీ గుడ్ ఫ్రైడే రోజు చేసిన యొక్క ప్రోగ్రామ్‌లో అడ్రెస్ చేయడం జరిగింది. శివాజీ గారు ఈ యొక్క ప్రకాష్ గంట్ల అనే యొక్క యూట్యూబ్‌లో మీరు బ్యాక్ వీడియోస్ చూస్తే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సతీష్ గారు జీసస్ కూడా 18 ఇయర్స్ లాక్‌డౌన్‌లో ఉన్నారంటున్నారు. ఇంకా క్వెషన్‌కెళ్తే 18 ఇయర్స్ జీసస్, 18 ఇయర్స్ లాక్‌డౌన్. జీసస్ కూడా 18 ఇయర్స్ లాక్‌డౌన్‌లో ఉన్నారు. 12 ఇయర్స్ అప్పుడు మెన్షన్ చేయబడ్డాడు. ఇంకా 13 ఇయర్స్‌లో మినిస్ట్రీకి వచ్చాడు అనేది. ఓకే. ఆయన చెప్పేది. కీర్తి పవన్, వాట్ షుడ్ ఎ ట్రూ క్రిస్టియన్ డూ వెన్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ చర్చ్ దట్ ఎంటర్‌టైన్స్ ద గోట్స్ రాదర్ దాన్ ఫీడింగ్ ద షీప్? ఓకే. ఐ థింక్ ఔట్ ఆఫ్ బాక్స్ దిస్ క్వెషన్. ఇంకా వైష్ణవ సత్య, దేవుని సార్వభౌమాధికారంలో మనిషికి స్వాతంత్రం ఉందా? ఉంటే ఎలా? సింధు జాయ్, దినమంతా కాకున్నా ఎంతో కొంత సమయం బోరు కొడుతుంది. వాళ్ళకి ఆత్మీయంగా మీరిచ్చే సలహా ఆల్రెడీ ఇచ్చారండి ఇది. సో ఫైనల్‌గా హరియాల శ్రీజ, బ్రదర్ ఈ లాక్‌డౌన్‌లో ఫ్యామిలీలో అందరూ ఫోన్‌తో ఎక్కువ గడుపుతున్నారు. నార్మల్ డేస్‌లో వారి జాబ్స్‌తో బిజీగా ఉంటున్నారు. బట్ ఈ టైంలో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఉన్నా గాని ఫోన్‌తో గడుపుతున్నారు అనేది కంప్లెయింట్ ఇచ్చారు. దీని గురించే ప్రకాష్ గారు ఇప్పుడు చెప్పారు. సో ఇయన్నీ సమ్మరైజ్ చేస్తే మీరు 1 ఆర్ 2 యూ కెన్ అడ్రెస్ అండ్ మీ యొక్క ఫైనల్ వర్డ్స్ చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకోవచ్చు. రైట్. అంటే ఒకటి ప్రధానంగా కనపడుతుంది అంటే మేము టేబుల్ మిస్ అవుతున్నాము. ప్రభురాత్రి భోజనం కమ్యూనియన్ మిస్ అవుతున్నాము. కమ్యూనియన్ గురించి ఒక మాట మీకు చెప్పాలి. మరి మీకు ఎంతవరకు రుచిస్తుందో నాకు తెలియదు. నేను చెప్పిన మాట వాక్యానుసారం కాదు. మీరు వెతికి చూసుకొని పరిశోధించినాక మీరు రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. వాక్యానుసారంగా ఉంటే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే రిజెక్ట్ చేయండి. ప్రభురాత్రి భోజనము ఇప్పుడు మనం తీసుకుంటున్నట్టుగా మొదటి శతాబ్దంలో తీసుకునే వాళ్ళు కాదు. భోజనమే ప్రభురాత్రి భోజనం. వాళ్ళు మనలాగా చిన్న రొట్టె ముక్క తీసుకుని ఒక చుక్క ద్రాక్షరసం తీసుకోరు. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇట్స్ మీల్ అనమాట. కంప్లీట్ మీల్ అనమాట అది వాళ్ళకి. ఇంటింటా రొట్టె విరిచారు, దినదినము ఇంటింటా రొట్టె విరిచారు అన్నప్పుడు కూడా రొట్టె విరిచారు అనే ఎక్స్ప్రెషన్ హీబ్రూ ఇడియం అనమాట. అది హెబ్రీ భాషలో ఒక జాతీయం. అది మనము ఆ ఇంట్లో చేతులు కడిగాను అని అంటే వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను అని అర్థం అనమాట.
అక్కడ భోజనం చేశానని అర్థం అనమాట. నిజంగా చొంబు ఒకటి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చేతులు కడుక్కున్నానని కాదు. అవును. ఇంట్లో స్థలం లేక అక్కడ కడుక్కున్నానా, లేదా మా ఇంట్లో చెంబు లేక నీళ్ళు లేక అక్కడ కడుక్కున్నాను కాదు అక్కడ. జాతీయం అనమాట. సో ఇంటింటా రొట్టె విరిచారండి అంటే అర్థం ఏంటంటే ఇంటింటా భోజనం చేసేవాడు. అందుకని కిందకి వచ్చిన తర్వాత ఏముంటుందంటే వాళ్ళు ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతో భోజనం చేశారన్నమాట. సో దట్ వాజ్ ఎ ఫెలోషిప్ డిన్నర్ అనమాట వాళ్ళకి. సో అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కేవలం పాస్టర్స్ ఇవ్వలేదు దాన్ని. పాస్టర్స్ మాత్రమే అడ్మినిస్టర్ చేయలేదు దాన్ని. అది క్యాథలిక్ చర్చ్ టైంలో అంటే బిట్వీన్ 4th సెంచరీ ఏడి అండ్ 16th సెంచరీ ఏడి మధ్యలో దానికి విపరీతమైన ప్రాశస్త్యం దానికి ఆపాదించడం జరిగింది. ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అనేటువంటి ఒక డాక్ట్రిన్ అనమాట. సో అదే ప్రొటెస్టాంటిజం లో కూడా కొన్ని ప్రెస్బిటేరియన్ చర్చెస్ లో కానీ, లూథరనిజం లో కానీ, లేకపోతే ఆంగ్లికన్ చర్చెస్ లో కానీ కొంత మేరకు కంటిన్యూ అయిపోయి అది కేవలము ఒక ఆర్డైన్డ్ పాస్టరే ఇవ్వాలన్నటువంటి ఒక అపోహ ఏర్పడింది. ఆ తర్వాత అసెంబ్లీస్ వచ్చింది, ఇండిపెండెంట్ చర్చెస్ వచ్చింది, వాళ్ళు కూడా అదే పాటించారు. కానీ నిజానికి మనం కొత్త నిబంధనలో ఆదిమ సంఘాన్ని మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్రెడ్ అండ్ వైన్ చాలా సామాన్యులు ఇచ్చారు. మనము అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం చదివితే మనకి స్టెఫెను కనపడతాడు. స్టెఫెన్ చాలా సామాన్యుడు, అయితే అతను విశ్వాసి, ఆత్మతో నిండుకున్నవాడు. సో ఆత్మతో నిండుకున్నటువంటి వాళ్ళని, విశ్వాసుల్ని, సాక్ష్యం ఉన్న వాళ్ళని ఎన్నుకోండి ఇది డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని పౌలు చెప్పాడు. మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి. నిజానికి అపోస్తలులు ఏమన్నారంటే మేము డిస్ట్రిబ్యూట్ చేయం, ఎందుకంటే మేము we have to concentrate on the preaching of the word of God and studying of the word of God. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, దాన్ని బోధించే విషయంలో మేము కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి మీరు దీన్ని చేయండి. చేయడానికి కొంతమంది మనుషులను పెట్టుకోండి. ఆ మనుషులు ఎవరు? వాళ్ళని బైబిల్ పరిచారకులు, డీకన్స్ అని పిలుస్తారు. కాబట్టి సామాన్య ఆర్డినేషన్ లేనటువంటి సామాన్య విశ్వాసులు దీన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో లాక్డౌన్ లో మనం ఇలా లాకప్ అయిపోయి ఉన్నప్పుడు మనకి పాస్టర్ గారు ఇంటికి వచ్చి మనకి బ్రెడ్ అండ్ వైన్ లేదా లార్డ్స్ కమ్యూనియన్, ప్రభురాత్రి భోజనాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో మన ఇంట్లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒకటి, 2 మారు మనసు పొందిన వ్యక్తి. ఎందుకంటే మారు మనసు పొందిన వాళ్ళు దీన్ని తీసుకోకూడదు, డిస్ట్రిబ్యూట్ చేసుకోకూడదు. పౌలు చాలా స్పష్టంగా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో విషయాలను చెప్పాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు శరీరంలో పాలు పొందేవాడు మాత్రమే, అంటే ఆయన రక్తంలో కడుగుబడి ఆయన యొక్క ఆ సంఘంలోకి, శరీరంలోకి అవయవంగా వచ్చిన వాడు మాత్రమే దీన్ని స్వీకరించాలి. అది కూడా స్వపరీక్ష చేసుకుని స్వీకరించాలి. కాబట్టి తీసుకునేవాడే అంత క్వాలిఫై అయి ఉండాలంటే ఇచ్చేవాడు కూడా క్వాలిఫై అయి ఉండాలి. కాబట్టి పాస్టర్స్ ఇవ్వాలని లేదు ఇక్కడ. ఎనీ జెన్యున్ బిలీవర్, దేవునిలో ఉన్నటువంటి బిలీవర్ దీన్ని ఇవ్వచ్చు. ఒకవేళ ఆ బిలీవరే ఇంటి యజమాని అయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇంటి యజమాని మార్మన్స్ పొందకపోతే ఇంట్లో మార్మన్స్ పొందిన పెద్దలు ఎవరైనా సరే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లోనే పులియని రొట్టెతోటి, పిండితోటి రొట్టె చేసుకుని మీరు ఇంట్లో ద్రాక్ష రసాన్ని, రొట్టెను ప్రిపేర్ చేసుకొని యూ కెన్ టేక్ ఇట్. అది అందులో ఒక రకమైన మహిమేం ఉండదు. అందులో అది క్యాథలిక్స్ దానికి మహిమను ఆపాదించారు. మహిమ అందులో ఏముండదు. మనం దానిలో చేయి వేసినప్పుడు అది ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇట్స్ ఎ రిమెంబరెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవది అది ఇట్స్ ఎ సింబల్. అది యేసుక్రీస్తు మీ కొరకు విరువబడిన నా శరీరం, సాదృశ్యం, మీ కొరకు కార్చబడిన నా రక్తం. కాబట్టి అది రియల్ గా ఆయన రక్తం కాదు, రియల్ గా ఆయన శరీరం కాదు, కానీ ఆయన రియల్ ప్రెసెన్స్, ఆత్మ సన్నిధి మనతో ఉంటుంది. ఇదిగో మీకు యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉన్నాను, ఎల్లప్పుడూ మీతో నేను ఉంటాను. ఫిజికల్లీ జీసస్ ఈజ్ లోకలైజ్డ్ ఇన్ హెవెన్, ఆయన బాడీ ఈజ్ లోకలైజ్డ్ ఇన్ హెవెన్, కానీ ఇన్ స్పిరిట్ ఈజ్ ప్రెసెంట్. ఆయన మనతో ఉంటాడు. ఎక్కడ 2-3 కూడితే నేను అక్కడ ఉంటాను అన్నాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారి రియల్ ప్రెసెన్స్ ఉంటుంది. బట్ ఈ బ్రెడ్ అండ్ వైన్ అవి రియల్ థింగ్స్ కాదు, రియల్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ రియల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు. కాబట్టి మనం అర్థం చేసుకొని ఇంట్లోనే మనం బ్రెడ్ అండ్ వైన్ చేసుకొని మనము పార్టిసిపేట్ చేయొచ్చు. దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పర్లేదు. ఇలా నేను చెప్తున్నప్పుడు కొంతమంది పాస్టర్లకి కోపం రావచ్చు. బికాస్ ఇలా చేసుకుంటూ పోతే రేపొద్దున మమ్మల్ని ఎవరు లెక్క చేయరు. రేపొద్దున ఇంట్లో కూడా కూర్చొని నో ఈ స్పెషల్ కండిషన్స్. రేపొద్దున లాక్డౌన్ ఎత్తివేశాక మీరు ఇంట్లో ఇలాగ బ్రెడ్ అండ్ వైన్ చేసుకోమని నేను చెప్పట్లేదు. చాలా క్లియర్ గా చెప్తున్నాను నేను విషయం.
దిస్ ఇస్ ఎ స్పెషల్ కండిషన్. స్పెషల్ కండిషన్స్ ని దేవుడు అర్థం చేసుకుంటాడు. ఇట్స్ ఎన్ ఎక్సెప్షన్. కాబట్టి ఈ ఎక్సెప్షన్ లో ఇలా చేయడం ఉంది. మళ్ళీ రేపు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కార్పొరేట్ వర్షన్లోకి వెళ్ళి సంఘంలో అందరితో పరిశుద్ధులందరితో కలిసి భోజనం చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో ఎ సింబల్ ఆఫ్ ఫెలోషిప్ విత్ ద సెయింట్స్, ఫెలో సెయింట్స్. క్రీస్తులోని పరిశుద్ధులతోటి సహవాసానికి కూడా అది గుర్తు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సహవాసం అంటే మన ఇంట్లో వాళ్ళతోటే. ఇకైతే విశ్వాసులే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, విశ్వాసులే దీన్ని అడ్మినిస్టర్ చేయాలి, విశ్వాసులే దీంట్లో చేయాలి. ఇది నేను గమనించాను. సో దయచేసి నన్ను అపార్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఇందిరా యూట్యూబ్ వరల్డ్ అన్న, నా పేరు ఇందిరా, కాకినాడ నుంచి. నా క్వశ్చన్, మీ యేసు నిజమైన దేవుడైతే ఈ కరోనా టైంలో ఏం చేస్తున్నాడు అని అడిగారు. ఏం చెప్పలేక సైలెంట్ గా ఉన్నాను. ఇందిరా గారు, గత వారం కరోనాలో దేవుడు ఎక్కడ అనే ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క యూట్యూబ్ లో ఉన్న ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు ప్రకాష్ గారు ఇచ్చారు. వాటిని మీరు దయచేసి వినండి. మిమ్మల్ని ఎవరైనా అడిగినా సరే వాటికి ఆన్సర్ చెప్పాలని మేము కోరుతున్నాం. ఇంకా వీక్షకులు కూడా ఈ సోదరు గురించి ప్రార్థన చేయండి. జ్యోతి కుండూరు ఏమంటుంది, గత 3 సార్లు అబార్షన్ అయిందంట, 4సారి మరలా వచ్చింది. అంతకుముందు దేవుని తెలుసుకోలేదు కానీ ఇప్పుడు దేవుని తెలుసుకున్నాను. సో డాక్టర్స్ 3% ఛాన్స్ ఇచ్చారు, దయచేసి ప్రార్థన చేయండి అంటుంది. సిస్టర్ జ్యోతి గారు, మీకోసం తప్పనిసరిగా మేము, ప్రకాష్ గారు, మా వీక్షకులు కూడా ప్రార్థన చేస్తారు. ధైర్యంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఇంకా ప్రకాష్ గారు, మీ యొక్క చివరి మాటలు చెప్పి ఈ యొక్క ప్రోగ్రాం ముగించాలనుకుంటున్నాను. అంతకుముందు వీక్షకులారా, ఈ ప్రోగ్రాం నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ యొక్క లింక్ ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. అంతేకాకుండా ప్రార్థించండి. ప్రతి శనివారం కూడా 5:30 గంటలకు ఇటువంటి ఒక టాపిక్ తీసుకొని ప్రోగ్రాం చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. సో దానికి ఎటువంటి అంతరాయాలు రాకుండా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రకాష్ గారికి ఇచ్చేటట్లుగా, ఇంకా పరిస్థితులన్నీ అనుకూలపడి మీ ముందుకు రావటానికి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఇంకా ప్రకాష్ గారు మీకు చివరి మాటలో చెప్పి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ముగించాలని మేము కోరుతున్నాం. రైట్. క్రైస్తవం అంటే క్రీస్తు చుట్టూ తిరుగుతుండేది క్రైస్తవం. క్రీస్తుని ధ్యానించేది, క్రీస్తు ధ్యాసలో బ్రతికేదే క్రైస్తవం. క్రీస్తును ప్రమాణంగా చేసుకునేది, క్రీస్తుతో ప్రేరణ పొందేది క్రైస్తవం. క్రీస్తు ఎన్నటికీ బోరు కొట్టేవాడు కాదు. కనుక క్రీస్తు నుంచి పొందిన ఈ జీవం, ఈ జీవితం, ఈ జీవన శైలి ఎప్పటికీ బోరు కొట్టదు. క్రీస్తు తత్వాన్ని పుణికిపుచ్చుకోవడమే క్రైస్తవం. క్రీస్తుతో గడుపుతున్నప్పుడే క్రీస్తు తత్వం నాకు అంటుకుంటుంది. సిఎస్ లూయిస్ దాన్ని గుడ్ ఇన్ఫెక్షన్ అని అన్నాడు. కాబట్టి కరోనా లాంటి బ్యాడ్ ఇన్ఫెక్షన్ కాదు, ఇట్స్ ఎ గుడ్ ఇన్ఫెక్షన్. 6 నెలలు తిరిగితే వీరు వారు అవుతారు, వారు వీరు అవుతారు అని తెలుగు సామెత. ఈ క్రీస్తు ప్రభావం మన మీద ఉండాలి అంటే క్రీస్తుతో మనం గడపాలి, క్రీస్తు కేంద్రితంగా బ్రతకాలి, క్రీస్తు ఒక మూల బిందువుగా. అంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మన ప్రతి ఆలోచన, మన ప్రతి కదలిక, మన ప్రతి సంబంధం, మన ప్రతి సంభాషణ క్రీస్తుని ప్లీజ్ చేయాలి, క్రీస్తు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. మన జీవన శైలి క్రీస్తు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. సో ఎప్పుడైతే విత్ రిఫరెన్స్ టు క్రైస్ట్ మనం ఎప్పుడు బ్రతకడం నేర్చుకుంటామో, విత్ రిఫరెన్స్ టు క్రైస్ట్, క్రీస్తు ఎలా బోరు కొట్టని వాడో మన జీవితాలు కూడా బోరు కొట్టకుండా ఫుల్ ఆఫ్ లైఫ్ తోటి మనం లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది. మనమే కాకుండా ఇతరులకు కూడా దిస్ అరోమా ఆఫ్ క్రైస్ట్ ని, ఈ క్రీస్తు పరిమళాన్ని మనం వెదజల్లడానికి, క్రీస్తు పతాకాన్ని ఎగురవేయడానికి, ఆయనకి సాక్షులుగా జీవించడానికి, లివింగ్ విట్నెసెస్ గా, బై డీడ్ విట్నెస్ గా ఉండడానికి, నాట్ జస్ట్ బై వర్డ్. కేవలం ప్రగల్భాల సాక్ష్యం కాకుండా ప్రవర్తనలో కూడా సాక్షిగా ఉండడానికి వీలవుతుంది. సో యూ కెన్ ఎంజాయ్ క్రైస్ట్ అండ్ ద లైఫ్ ఇన్ క్రైస్ట్. సో లైఫ్ ఇన్ క్రైస్ట్ కెన్ నెవర్ బి అ బోరింగ్ థింగ్ అని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మా యూట్యూబ్ వీక్షకులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. ఈ లాక్డౌన్ మే 3తో అయిపోతుందని అందరూ భావించారు, కానీ ఇంకొక 2 వీక్స్, ఆ తర్వాత కేసులు తగ్గకపోతే మరలా కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి.
అయితే ఈ సమయాన్ని ఏవైతే మనం మాటలు విన్నామో వాటి ప్రకారంగా సద్వినియోగపరుచుకుందాం. దేవుడి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోకి మనం మార్చబడటానికి ఈ యొక్క సమయం దేవుడిచ్చిన గిఫ్ట్‌గా మనం చూస్తూ మన సమయాన్ని చక్కగా వాడుకుందాం. యేసుక్రీస్తు వారన్నారు గదా! సమృద్ధి జీవం నేనిస్తానని. కాబట్టి ఆ యొక్క సమృద్ధి జీవాన్ని మనం పొందుకోవటానికి సరిగ్గా ఈ సమయాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం మీ జీవితాల్లో అటువంటి మార్పును తీసుకురావాలని మా యొక్క ఆశ. మరి యొక్క ప్రోగ్రామ్‌లో నెక్స్ట్ వీక్ వీలైతే మనమందరం గూడా కలుసుకుందాం. ఈ యొక్క యూట్యూబ్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఎవరీవన్. Thank you.